వెల్కమ్ హర్ష. ఫైనలీ ఇంటరాక్ట్ అవడానికి మనకి టైం దొరికింది. Thank you so much, Dilip. I'm so glad I'm seeing you. మరీ పెద్ద థ్యాంక్ యూ హర్ష. సో ఇప్పుడు చిన్న ఇంటరాక్షన్ క్వశ్చన్స్ హర్ష. మనం ఏమి వీఆర్ నాట్ ఒక మరీ పెద్ద కాంప్లికేటెడ్ లేకపోతే థంబ్నెయిల్స్ క్లిక్ బైట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం లేవు. సింపుల్ ఇంటరాక్షన్ క్వశ్చన్సే. ఏమో అది నేను విన్నాక డిసైడ్ అవుతాను, ఎందుకంటే ఐ టాకింగ్ టు మోస్ట్ రెబెలియస్ పర్సన్. కాదు, సినిమా లేకపోడేసే దిలీప్ నన్ను ఏకేయకుండా ఉండాలని నేను కోరుకుంటా. లేదు ఏకడాలు అస్సలు ఛాన్సే లేదు. సో ఫస్ట్ ఇనిషియల్ గా హర్ష, ఇప్పుడు మిమ్మల్ని బేసిక్ గా హర్ష అని పిలవడం మీకు ఇష్టమా, లేకపోతే అమృతం హర్ష అని పిలవడం మీకు ఇష్టమా? లైక్ మీరు అమృతాన్ని ఒక ఐడెంటిటీ లాగా, మీ నేమ్ కి ఒక ఐడెంటిటీ లాగా అటాచ్ చేసుకోవడానికి ఇష్టపడతారా? డెఫినెట్లీ ఒక యాక్టర్ కి ఎప్పుడైనా సరే ఆడియన్స్ ఇష్టపడే పేరుతో పిలిపించుకోవాలనే ఇష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద శివాజీ గైక్వాడ్ అనేవాడిని రజనీకాంత్ పిలవడానికి ఆయన ఇష్టపడతాడు. శివశంకర ప్రసాద్ ఏమో చిరంజీవి పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు. అలాగా వాళ్ళకి పబ్లిక్ లో అమ్మ నాన్న పెట్టిన పేర్లు కన్నా పబ్లిక్ లో కొన్ని పేర్లు వస్తాయి. ఆ పేరు ద్వారా మనకి సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు గారు, ఇలాగే ఎన్నో పేర్లు మనకు ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే క్యారెక్టర్స్ పేర్ల ద్వారా వాళ్ళని పిలిపించుకోవడం అనేది ఒక విధంగా అదృష్టం. సో అది అందులో మేము కూడా యాక్చువల్ గా మిమ్మల్ని హర్ష అంటే సడన్ గా అందరూ హర్ష అంటారు. అదే మన అమృతం అనగానే ఓ అమృతమా అని చెప్పి రియాక్ట్ అవుతారు అనమాట. ఎవ్రీవేర్ మా ఫ్యామిలీలో గానీ లేకపోతే మా ఫ్రెండ్స్ లో గానీ ఎవరి సర్కిల్లో అయినా సరే, ఎందుకు మా ఫ్యామిలీలో కూడా అంటే జస్ట్ బౌండ్ కిడ్స్ ఉంటారు కదా, జస్ట్ బౌండ్ అన్న మాట కరెక్ట్ కాదు. 7-8 years బ్యాక్ పుట్టిన పిల్లలందరికీ వాళ్ళకి రిలేషన్ లో నేను ఒక బాబాయ్, మామయ్య, పెద్దలని ఏదో ఒకటి అయ్యి ఉంటాను. అవన్నీ వాళ్ళకి తెలియదు. అమృతం. సో హర్ష, ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇదంతట్లో మొత్తం ఒక 2-3 months నుంచి లాక్డౌన్ లోనే ఉన్నాం కదా అందరం. సో మీరు ఎలా టైం పాస్ చేస్తున్నారు? లైక్ ఈ టైం ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు? దిలీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పాస్ అన్న మాట నాకు నచ్చదు. ఎందుకంటే టైం ఉన్నది స్పెండ్ చేయడం, పాస్ చేయడం కాదు. ఒకటి అంటే ఇంకోటి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మీరు కూడా ఇదే ఫీల్ కావడం మీకు అర్థం అవుతుంది. మనకి మోస్ట్లీ క్రియేటివ్ సైడ్ ఉన్న వాళ్ళకి టైం ఎంత ఉన్నా సరిపోదు. సో నాకేంటంటే లాక్డౌన్ లేకపోయినా కూడా నేను ఎప్పుడు కూర్చున్నా ఏదో పుస్తకాలు చదవటం, లేకపోతే ఏదో మూవీస్ చూసుకోవటం, వెబ్ సిరీస్ లేకపోతే ఇవన్నీ కాదు, పాటలు పాడుకుంటాను, మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటాను. ఎవరు వింటారో లేదో అని కాదు, ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ ఫర్ 24 hours లో. నాకు నిజంగా చెప్తున్నా అసలు సరిపోదు అనమాట. నిద్రపోతే నాకు అయ్యో లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుందని ఫీలింగ్. సత్యాన్ని పడుకోవాలి కాబట్టి అసలు పడుకోవటం కానీ యూ కెన్ అండర్స్టాండ్ ద టైమ్ ఇస్ అరౌండ్ 11:30. ఇప్పుడు నాకు ఇది ఇంకా మిడ్ డే తో సమానం అనమాట. సో ఇఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ఐ విల్ బి వెరీ బిజీ డూయింగ్ సంథింగ్. నాకు ఇప్పుడు కూడా ఇన్ మై ఎంటైర్ లైఫ్ నాకు బోర్డమ్ అనేది లేదు. మరి సెకండ్ లో అర సెకండ్ లో అలా లెక్కేసుకుంటే ఒక 5-6 నిమిషాలు ఉంటుంది అంతే. సో నాకు టైం పాస్ క్వశ్చన్ కాదు. నాకు ఈ లాక్డౌన్ టైంలో నేను అలారం పెట్టుకొని నిద్ర లేచిన రోజులు ఉన్నాయి. అంటే నిద్ర పొద్దున్నే లేచి చేయకపోతే వర్క్ అవ్వదు అన్నప్పుడు కదా మన అలా. మామూలు టైంలో ఈ కరోనా హడావుడ్ లేని టైంలోనైనా రోజుకు 2-3 hours అయినా ఫ్రీ ఉండేదేమో. ఫ్రీ టైం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్నమాట. సంథింగ్ ఏమైనా కొత్త స్క్రిప్ట్ కానీ అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా హర్ష? అది ఎప్పుడు ఉంటుంది దిలీప్? అది కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్. ఏంటంటే క్రియేటివ్ పీపుల్ లైక్ us, లైక్ యు నో, వి కీప్ థింకింగ్ ఐ నో అబౌట్ యూ. సో మనం మనలాంటి వాళ్ళు ఎలా ఉంటుంది, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, అది మెటీరియలైజ్ అవుతుందా లేదా అనేది కమర్షియల్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ లవ్ టు లివ్ ఇన్ డ్రీమ్స్. So we dream about so many things, fantasize so many things. That's what is writing all about. అంటే క్రియేటివ్ ఆస్పెక్ట్ అది అక్కడి నుంచి వస్తుంది అన్నది నా ఉద్దేశం. సో అవి కొన్ని పేపర్ మీద పెట్టి ఏదైనా ఒక ఫామ్ లో తీసుకొచ్చి మంచి కథ అయితే గుడ్.
లేకపోయినా ఇట్ బి లైక్ గుడ్ మెమరీ. సో ఐ కీప్ మై సెల్ఫ్ వెరీ బిజీ. రైటింగ్ అన్నది ఇట్స్ మై ఎవ్రీడే థింగ్. అండ్ హర్ష, మీరు యాక్చువల్ గా మాకు తెలిసిన హర్ష ఇప్పుడంటే నా ఏజ్ గ్రూప్, మా జనరేషన్, మేము మాకు తెలిసిన హర్ష వాజ్ ఫ్రమ్ మేబీ ఒక సీరియల్లో, ఎప్పుడు ఒక శాంతినివాసం ఆ టైం తర్వాత, ఆ తర్వాత బాగా రికగ్నైజ్ చేసిన హర్ష వాజ్ ఫ్రమ్ ఇది ఎవరైనా చూసుంటారా మూవీ ఉంది కదా, అనుకోకుండా లో ఇట్ వాజ్ లైక్ బాగా రికగ్నైజ్ చేసిన హర్ష వాజ్ ఫ్రమ్ దేర్ అన్నమాట. దాని తర్వాత అమృతం ఇదంతా ఇట్ ఆల్ కేమ్ ఇన్ టు ప్లేస్. సో మీ ఇనిషియల్ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది హర్ష? అది అంటే మీరు అసలు ఇలా ఒక సీరియల్స్ లోకి రావాలో, లేకపోతే ఇట్లా ఒక ఇండస్ట్రీలోకి రావాలి, లేదా ఇట్లా ఒక కెమెరా ముందుకి వచ్చినాను నేను ప్రెజెంట్ చేసుకోవాలి అనే జర్నీ, అది చాలా మందికి, నాకు తెలిసినంత వరకు చాలా మందికి తెలియకపోవచ్చు. సో జస్ట్ క్లుప్తంగా ఒకవేళ చెప్పగలిగితే అసలు మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా జనరేట్ అయింది, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇంట్రెస్ట్ అన్నది ఫస్ట్ పాయింట్. జర్నీ తర్వాత ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను ఐ వాజ్ నెవర్ ఎ హ్యాపీ పర్సన్. అంటే ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ ఉండేవి. అది చదువు కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా నాకు చదువు అంటే పడదు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫ్రెండ్స్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కాంప్లికేట్. అంటే ఇది ప్రతి మనిషిలో ఉండేదే. అంటే ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక రిలీఫ్, ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సోర్సెస్ మనం ఎత్తుక్కుంటాం. కొంతమంది బుక్స్ లో ఉంటుంది, కొంతమంది ఆర్ట్స్ లో ఉంటుంది, కొంతమంది సినిమాలో ఉంటుంది. అలా నేను సినిమా వైపు ఒక చూపించాను. దట్స్ ద ఫస్ట్ స్టెప్. రెండు, హౌ ఐ కేమ్ హియర్ అన్నది ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. బట్ చాలా కట్టి కొట్టే తెచ్చేలా చెప్పాలంటే, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ సింగర్ ఆర్ ప్లే సమ్ ఇన్స్ట్రుమెంట్. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే, నా చేతికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తే నాకు గురువు అక్కర్లా, ఇది ఇలా పట్టుకోలే చేయాలి, అలా ఎదుకుంటే అన్ని ప్లే చేస్తాడు. గిటారు, కీబోర్డు, ఫ్లూట్, మౌత్ ఆర్గన్, ఏదైనా. పర్క్యూషన్స్ నా వల్ల కాదు. తబలాలు, డ్రమ్స్, ఇవి అది ఎందుకు ఫర్ సమ్ రీజన్. చెప్పొచ్చేది ఏంటంటే, ఆ మ్యూజిక్ ఏదో చేయాలి అన్న దాంట్లో అది నాకు రిలీఫ్, నాకు రిలాక్సేషన్, నాకు అవుట్లెట్, వాట్ ఎవర్. మ్యూజిక్ అనేది లైఫ్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత చదువు గిదువు కాదు, ఇందులో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో అక్కడి నుంచి ఎలాగో తెలియదు కానీ ఒక ఆర్కెస్ట్రా టీమ్ తో అసోసియేట్ అవటం, వాళ్ళతో జర్నీ చేయటం, వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఆడియోతో రికార్డ్ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి వస్తే వాళ్ళకి వెనకాల పెట్లు మోయడానికి నేను వచ్చాను అన్నమాట. లిటరల్ గా అంటే నా టాలెంట్ అంతే అప్పట్లో. సో ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలి. ఆ టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మ్యూజిక్ సైడ్ కాకుండా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా అన్న మొదలైతే. నాకు యాక్టింగ్ అంటే అసలు నాకు భయం. అసలు నాకు పెద్ద ఇంట్రోవర్ట్ ని, ఎవరి ముందు మాట్లాడేవాడిని కాదు. నాకు స్టామరింగ్ ఉండేవి, ఇలాంటి బోల్డ్ తలకాయ నొప్పులు ఉండేవి స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో. బట్ అది నాకు ఎందుకు నచ్చిందంట సౌండ్. నేను మ్యూజిక్ లో ఏదో చేయాలనుకున్నప్పుడు నేను వచ్చిన టీము సక్సెస్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతుంది. ఓకే. సో నేను హైదరాబాద్ లో ఉండిపోవాలంటే మనకేదో మెయింటెనెన్స్ ఉండాలి కదా, షెల్టర్, ఫుడ్ పెట్టేది ఏదో ఒకటి ఉండాలి. వీళ్ళు ఎవరో ఏదో అడుగుతున్నారని సరే అన్న. ఇంకా ఆల్మోస్ట్ ఆ టీం వెనక్కి వెళ్ళిపోతుంది, ఫెయిల్ అయిపోయి అన్న టైంలో నేను ఐ వాంటెడ్ టు స్టే బ్యాక్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ఇమీడియట్ గా నాకు ఫుడ్, షెల్టర్ ఏంటో దాంట్లో యాక్టింగ్ అంటే సరే ఏదో ఇవ్వండి అంటే అక్కడ ఏం దొరికింది అనుకో. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాలి. అది స్టోరీ. అండ్ మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన లైక్ సీరియల్ గానీ, లేకపోతే ఒక ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చిన విషయం ఏంటి హర్ష? అంటే మిమ్మల్ని ఇట్లా ఒక రికగ్నిషన్ తీసుకొచ్చి, సో ఈ అబ్బాయి చేయగలుగుతాడు, లేకపోతే ఈ అబ్బాయి మనం ఛాన్స్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వచ్చు అని రికగ్నిషన్ తీసుకొచ్చిన ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఆర్ కాన్సెప్ట్ ఏంటి హర్ష? అది ఈ రోజుకి లేదు దిలీప్, నిజంగా చెప్తున్నా. అవును. ఇది 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 వీడికి ఇస్తాడు, బాగా చేస్తాడు అన్న ఫీలింగ్ ఇప్పటికీ లేదు. నేను నా ఎంటైర్ కెరీర్, ఈవెన్ టుడే, ఇప్పుడు నేను 22 years అయింది వచ్చి, నేను చేసిన మంచి మంచి రోల్స్ అన్ని కూడా ఫస్ట్ చాయిస్ నేను కాదు. వేరే వాళ్ళు ఎవరినో అనుకుని వాళ్ళతో చేస్తూ వాళ్ళ మధ్యలో హ్యాండ్ ఇవ్వటం వల్ల ఇంకెవరు దొరక నన్ను పెట్టుకోవడం, లేకపోతే చాలా మందిని ట్రై చేసి 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 వాళ్ళు ఎవరు దొరక్క ఎవరో ఒకరితో పెట్టుకుని స్టార్ట్ చేయాలి, అంతా టైం అయిపోతుంది అన్న టైంలో నన్ను చూసి పెట్టుకోవడం అలాంటివి జరిగింది. నేను దానికి సిగ్గుపడను, అన్ఫార్చునేట్ కూడా అనుకోను. ఎందుకంటే అలా దొరికిన ప్రతిదీ నాకు నేను ప్రూవ్ చేసుకోగలిగా. అండ్ నాకు అలా లాస్ట్ అరే నిన్ను ఫస్ట్ ఎందుకు మేము రికగ్నైజ్ చేయలేదు అని చెప్పి బాధపడిన వాళ్ళే నాకు ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళందరూ.
ఫర్ సమ్ రీజన్. ఎందుకంటే మేబీ నాకు ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, నేను ఫిల్మ్ ఫ్రెటర్నిటీ, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నాకు లేకపోవటం వల్ల, ఆ ఫ్యామిలీస్ నుంచి రాకపోవటం వల్ల, లేకపోతే నేను చాలా నార్మల్ గా ఉంటాను. ఏంటంటే అసలు ఏది ఒక మంచి బట్టలు వేసుకోవాలి, నీట్ గా ఉండాలి, అదేం ఉండదు. అంటే ఏమంటానంటే ఇదంతా కెమెరా ముందు ఓకే, రియల్ లైఫ్ లో ఎంత నార్మల్ గా ఉండాలో అంత నార్మల్ గా ఉంటాను. అది బహుశా చాలా మందికి ఏంటంటే ఆ సీరియస్నెస్ ఇవ్వదేమో నా మీద అన్నది ఏమో నా అనాలిసిస్ ఇది. సో అలా చాలా సందర్భాల్లో ఏంటంటే నన్ను పక్కన పెడుతుంటారు, నా మీద నుంచి చూస్తుంటారు అనమాట అవకాశాల కోసం. ఇంకెవరన్నా ఉంటారా, ఎవరు దొరకొస్తారా అని మా కర్మ అనుకుని మొదలు పెట్టిన వాళ్ళందరికీ నేను చాలా లక్కీ మస్కెట్ లాగా ప్రూవ్ అయ్యాను. అది ఫస్ట్ నుంచి ఎంత వచ్చింది, ఈవెన్ టుడే ఇప్పటికి కూడా నాకు వచ్చే అవకాశాలన్నీ అలాంటివి వస్తున్నాయి. అండ్ అమృతం ఆపర్చునిటీ ఎలా ల్యాండ్ అయింది హర్ష మీ దగ్గర? లైక్ అమృతం అంటే శివాజీ గారు, తర్వాత నరేష్ గారు, ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరికన్నా ఎక్కువ నవ్ అమృతం అంటే మీరే. లైక్ యూ కెనాట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ స్టెప్పింగ్ ఇన్ టు దట్ రోల్. సో ఆ ఆపర్చునిటీ ఎలా ల్యాండ్ అయింది మీ దగ్గర? అది కూడా నాకు స్ట్రైట్ గా రాలేదు. పేర్లు నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. చాలా పెద్దవాళ్ళు ట్రై చేశారు. ఆ ట్రై చేసిన వాళ్ళు పక్కన కూర్చొని నేను కూడా, సార్ గంగరాజ్ గారితో సార్ ఆయనైతే ఎలా ఉంటది, ఈయనైతే ఎలా ఉంటది అని మాట్లాడడం అవన్నీ నాకు గుర్తు. అలాగా ఏదో వెళ్ళిపోతా ఉంది, ఎవరెవరినో ట్రై చేస్తున్నాం చేసేవారు, అప్పుడేం అనుకుంటాం లేదు. లాస్ట్ మూమెంట్ లో అది మరి ఎందుకు నాకు వచ్చిందో ఎలా వచ్చింది అన్నది నాకు ఇప్పటికీ ఒక చిన్న ఇదేంటంటే, యాక్చువల్ గా నా పేరు సజెస్ట్ చేసింది రాజమౌళి గారు అని ఒక న్యూస్ ఉంది, ఏలెట్ చంద్రశేఖర్ గారు సజెస్ట్ చేశారని ఉంటుంది, లేదు గంగరాజ్ గారికి స్ట్రైక్ అయి ఉంటుంది అన్నది నా ఫీలింగ్. ఇవన్నీ పక్కన పెడితే ఏదో మ్యాజిక్ జరిగింది. ఎందుకంటే నేను అప్పటికి మీరు ఎందుకు చెప్పిన శాంతి నివాసం, దాని ముందు కస్తూరి అని ఒకటి వచ్చింది, నా ఫస్ట్ సీరియల్ రుద్ర గారు. వీటన్నిటిలో ఏంటంటే చాలా సీరియస్ ఇంటెన్స్ రోల్స్ అనమాట. అది భగ్న ప్రేమికుడు, ఇంకా అలాంటివి అనమాట. బాగా యాంగ్రీ సీరియస్ పర్సన్ అలాంటివి ఉండేది, కోపం ఎక్కువ, అలాంటి నెగిటివ్ షేడ్స్ చేసింది. అంతేకాని కామెడీ అన్నది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. బట్ రాజమౌళి గారికి కానీ, మన ఏలెట్ చంద్రశేఖర్ గారికి కానీ, గంగరాజ్ గారికి కానీ నాలో కామెడీ ఇది ఎక్కడో చూశారు ఒక యాడ్ లో. అది మరీ టూ మచ్ ఆఫ్ డీటెయిల్ అయిపోతుందని చెప్పట్లేదు. ఒక చిన్న పొలిటికల్ యాడ్ అవుట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఈజ్ వెరీ ఫన్నీ, బాగా చేస్తున్నాడు కదా, ఇది కూడా ట్రై చేయి. ఆ ప్రాసెస్ లో నాకు అమృతం అన్నది దొరికింది అని నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన 3 ఇన్ఫర్మేషన్స్ లో ఏదో ఒకటి నిజం. ఫైనల్లీ నేను నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయనంటే, ఎందుకు నిజాలు మనకి ఆ డీటెయిల్స్ అని వచ్చిందా లేదా, ఉన్నది కానీ చేసాం అంతే. మీరు లాస్ట్ మేము మిమ్మల్ని చూసిన సినిమా అలా వైకుంఠపురంలో హర్ష. సో ఆ తర్వాత ఏమైనా మూవీస్ మీవి ఇప్పుడు డ్యూ టు లాక్డౌన్ ఆల్రెడీ షూట్ చేసి ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? రిలీజ్ రెడీ కాదు కానీ సగంలో ఆగిన ఉన్నాయి. ఓకే ఓకే. ఏలెట్ చంద్రశేఖర్ గారి కాంబినేషన్ లో మళ్ళీ నేను చేస్తున్నాను లక్కీ, చాలా రోజుల తర్వాత. నితిన్ హీరోగా మూవీ, అది టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. భవ్య ఆర్ట్స్ వాళ్ళది అనమాట, భవ్య క్రియేషన్స్ వాళ్ళది మూవీ. అదొకటి జరుగుతుంది. నెక్స్ట్ మన కార్తికేయ RX-100 హీరోగా ఒక మూవీ, అది సగంలో, సగం కూడా కాదు 20-30% అయింది, ఆగింది. దానికి శ్రీ అని డైరెక్టర్. అలా కాకుండా, అది కాకుండా ఇప్పుడు ఆనంద్ దేవరకొండ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నా. అది కంప్లీట్ అయిపోయింది, రెడీ ఫర్ రిలీజ్ అంటే అది ఒకటి ఉంది, రైట్. ఆనంద్ దేవరకొండ సెకండ్ మూవీ. ఓకే ఓకే. సృజన్ అనే డైరెక్టర్, ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అనమాట. నా రోల్ కూడా చాలా బాగుంది. అంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హర్డ్. అలవైకుంఠపురం తర్వాత నేను విన్న కథల్లో, అంటే అలవైకుంఠపురం గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే త్రివిక్రమ్ గారు కూర్చోబెట్టి, హర్ష నీ రోల్ ఒకటి చెప్తానని చెప్పి మొదలు పెట్టా, స్క్రిప్ట్ అని చెప్పడం మొదలుపెట్టి. తెలియకుండా, అది రైటర్ గారు, నేను కూడా రైటర్ అన్న ఫీలింగ్ ఏంటో మరి ఆయన అనుకోకుండా మొదలుపెట్టి చాలా ఒక 10-15 minutes లో ఫినిష్ చేస్తాను, మీ రోల్ చెప్తానని చెప్పి స్టోరీ అని చెప్పడం మొదలుపెట్టి. నేను అంటే ఇది ఎందుకు చెప్తానంటే, ఆ స్క్రిప్ట్ విన్నాక నాన్న నేను ఇందులో చేస్తున్నానో లేదో పక్కన పెడితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ అండి మధ్యకాలం విన్నది. అంటే ఎందుకంటే చాలా యూనిక్ కొత్త కొత్త ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి. అంటే ఇది
మన స్క్రీన్ మీదకి వచ్చారు కదా ఎలా మారుతాయన్న తర్వాత విషయం. స్క్రిప్ట్ స్టేజ్ లో నేను విన్నదైతే ఇప్పుడు మనం చూసిన సినిమా కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ చాలా ఎడిటింగ్ లో లేచిపోయినాయి అన్ఫార్చునేట్లీ. అంటే ఆడేసిన సినిమా ప్రమాణం కాదట్లేదు, కానీ అవన్నీ ఉంటే ఇంకో 100 రోజులు ఆడుతుందని నేను చెప్పను, కానీ అవన్నీ మంచివి అనమాట. అలాగే నేను నెక్స్ట్ ఆ తర్వాత విన్న స్క్రిప్ట్స్ లో సృజన్ స్క్రిప్ట్, అది మన ఆనంద్ దేవరకొండ మూవీ మంచి స్క్రిప్ట్, అది ఒకటి చేస్తాను. ఓకే. సో మీరు హర్ష డైలాగ్ రైటర్ కూడా కదా, అంటే మీరు గుండె జరగాలంతైందే, మనం, గురు కూడా రైటర్ కదా. సో నార్మల్ గా గురు నేను పిక్ చేయను, కానీ గుండె జరగాలంతైందే కానీ మనం కానీ రైటింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. లైక్ చాలా న్యాచురల్ గా గుండె జరగాలంతైందేలో ఆ కామెడీ డైలాగ్స్ కానీ, మనంలో ఆ ఎమోషన్ కానీ. సో మీరు యాక్చువల్లీ ఆఫ్టర్ దీస్ మూవీస్ మీకు రైటర్ గా ఇంకా ఎక్కువ ఛాన్సెస్ రాలేదా? లైక్ మన ఇండస్ట్రీ నుంచి మోర్ మూవీస్ యాజ్ అ రైటర్ ఛాన్సెస్ రాలేదా, లేకపోతే మీరు డిడ్ యూ టేక్ అ స్టెప్ బ్యాక్ యాజ్ అ రైటర్? రెండోదే రైట్. అంటే దాని కారణం ఏంటంటే ఆపర్చునిటీస్ రాకపోవడం అంటే ఎలా ఉన్నాయంటే, నేను తర్వాత అదే చెప్తున్నాను కదా, లైక్ ద వే యూ సెడ్, లైక్ గురుని నేను కూడా పెద్ద సీరియస్ గా ఎందుకు కన్సిడర్ చేయను అంటే అది రీమేక్. అవును, అది ఆల్మోస్ట్ నాకు సుధా కొంగర్ గారి డైరెక్టర్, ఆమె నాకు లిటరల్ గా ఆవిడ దగ్గర కూర్చొని ట్రాన్స్లేట్ చేయించారు. సో టోటల్ గా ఆమె బ్రెయిన్ చైల్డ్ అవి చేసుకుని వెళ్ళిపోయారు. షీ లవ్స్ మై వర్క్ అన్నమాట. ఏది మన గుండెజారు కానీ ఇంకోటి కానీ అవి చూసే నన్ను పెట్టుకుందాం అనుకున్నారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు ఆ మూవీ నుంచి. నాకు పర్సనల్ ఎప్పుడైనా ఏంటంటే, మొత్తం అంతా ఒక బిల్డింగ్ కట్టేసి ఇచ్చేసి దానికి ఏదో చేయమంటే కాదు, నాకు ఎంప్టీ స్పేస్ కావాలి. నాకేంటంటే క్లీన్ బ్యారన్ ల్యాండ్ ఇచ్చేసి దాని మీద ఏదైనా కట్టమంటే మిరకల్స్ చేయటం నాకు ఆ టాలెంట్ ఉంది, ఆ జీల్ కూడా ఉంది. అది నేను ప్రూవ్ చేసుకుంది గుండెజారిలోని, మనంలో. నాకు వేరే ఏమి వచ్చినా కూడా ఎలాగంటే బార్డర్స్ గీసి ఇచ్చేసారు అన్నమాట. డైలాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే, నేను క్రెడిట్ డైలాగ్ రైటర్ గా ఇస్తారు, కానీ నేను ఒక స్క్రీన్ ప్లే రైటర్ కింద నేను చూసుకుంటా. ఓకే. ఎందుకంటే నేను గుండెజారికి కానీ మనం కానీ నేను చేసిన బెస్ట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఏంటంటే, చాలా మంది తెలియదు, సీన్స్ కన్సిడర్ చేయటం. సో నా దృష్టిలో ఏంటంటే డైలాగ్స్ అన్నవి ఒట్టి డైలాగ్స్ అని ఏమి ఉండవు. ఆ సీను, స్ట్రక్చరు, ఆ నెక్స్ట్ ఆ స్టేజింగ్, ఎవ్రీ స్మాల్ డీటెయిల్ విల్ క్రియేట్ అ డైలాగ్ అన్నమాట. సో అలాగా ఇప్పుడు దిలీప్ హర్ష కూర్చొని మాట్లాడుతున్నారు ఏదైనా డైలాగ్ రాయంటే కాదు. ఆ దిలీప్ హర్ష ఎందుకు వచ్చారు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ లొకేషన్ లో కూర్చున్నారు, ఆ లొకేషన్ లో దిలీప్ క్యారెక్టర్ ప్రకారం వాడాలా బిహేవ్ చేస్తున్నాడు, హర్ష క్యారెక్టర్ ప్రకారం వీడియోలో బిహేవ్ చేస్తున్నాడు, ఇది నేను అర్థం చేసుకొని ఒక డిజైన్ చేసి వాళ్ళకి క్యారెక్టరేషన్స్ ఇచ్చి దాని నుంచి క్రియేట్ అయ్యేది డైలాగ్. సో మనకేంటంటే అబ్రాడ్ లో మనం ఏ లాంగ్వేజ్ లో అంటే ఏ కంట్రీలో చూసుకున్నా, అది కొరియన్, హాలీవుడ్, ఏ ఇతర ఫారెన్ లాంగ్వేజ్ లో చూసుకున్నా మనకి స్క్రీన్ ప్లే అన్నది ఉంటుంది తప్ప డైలాగ్స్ ఉండవు నాకు తెలిసి, నేనైతే ఇప్పుడు చూడలేదు. సో స్క్రీన్ ప్లే అంటేనే డైలాగ్స్. సో మనకేంటంటే ఇక్కడ స్క్రీన్ ప్లే అన్నది డైరెక్టర్ సర్నేమ్ అయిపోయింది చాలా కాలం. ఇది పాత విషయం, ఇప్పుడు అలా లేరు నాకు తెలిసి. స్క్రీన్ ప్లే డైరెక్షన్ పెట్టుకోవడం అనేది ఒక ఫార్ములా అయిపోయింది. సో అది స్క్రీన్ ప్లే అన్నది ఎప్పుడైతే మనకి అదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్ కింద ఫీల్ అవుతున్నారో, డైలాగ్ రైటర్ వేరే ఫీల్ అవుతున్నారో, లేదా స్క్రీన్ ప్లే అనే పేరు కూడా వేస్తే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని ఆలోచిస్తారో తెలియదు కానీ అది ఎప్పుడు ఇవ్వలేదు. బట్ గుండెజారికి నాకు జస్టిఫికేషన్ ఏంటంటే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ 2 క్రెడిట్స్ ఇచ్చారు. అందులో ప్రతి సీను, ఎవ్రీ సీన్ నేను డిజైన్ చేసిందే. ఆ డిజైన్ చేసే ప్రాసెస్ లో వచ్చేదాన్ని డైలాగ్ అంటాను తప్ప జస్ట్ డైలాగ్స్ అన్నవి నేనైతే నమ్మను. సో దట్స్ హౌ ఐ యాక్చువల్లీ ఫెయిల్డ్ ఆఫ్టర్ దోస్ ఫిలిమ్స్. ఎందుకంటే నాకు వచ్చినవన్నీ బార్డర్స్ గీసేసి, ఇగో వీళ్ళు ఇలా ఉన్నారు, ఇందులో డైలాగ్ రాయాలి, వీళ్ళు ఇందులో, అసలు ఆ కథ ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, ఈ క్వశ్చన్స్ నేను వేస్తే అర్థం చేసుకునే ప్రసక్తి లేదు. ఇంకోటి చెప్తున్నా, స్క్రిప్ట్ డాక్టర్ అని టైటిల్ నాకు ఉండేది తెలుసా. చాలా మంది రివ్యూస్ లో సీరియస్లీ నేను పేర్లు, సినిమా పేర్లు చెప్తా ఏదో డిగ్రేడ్ చేసినట్టు ఉంటుంది, బట్ నేను తెలిసిపోతుంది ఎవరి గురించి చెప్తున్నాను నేను చెప్పాడు. ఓ పలానా సినిమాలో హర్ష ఈ డైరెక్టర్ కలిసి చేసి పెద్ద హిట్ కొట్టారు. ఆ తర్వాత హర్షని పెట్టుకోకుండా ఈ సినిమా తప్పు చేశారు, ఎందుకంటే డైలాగ్ సైడ్ అటువైపు బాగాలేదు
అదర్వైజ్ స్టోరీ బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది అని చెప్తే ఒక్క డైలాగ్స్ కొంచెం బాగుంటే ఈ సినిమాకి బాగుంటుంది అని చెప్పి రాసిన ఒక రివ్యూలో ఫస్ట్ టైం నేను చదివాను, దీన్ని స్క్రిప్ట్ డాక్టర్ హర్ష లేకపోవడం ప్రాబ్లం ఏమో అని. స్క్రిప్ట్ డాక్టర్ ఏంటి, అప్పటిదాకా నాకు తెలియదు అదో టర్మ్ కూడా ఉందని. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఓవరాల్ గా మనం ఎప్పుడైనా సరే ఒక మైండ్ లోంచి వచ్చేదే థాట్ ఏదైనా ఒక ఐడియా ఒక మైండ్ లోంచి వస్తుంది. ఆ ఒక్క మైండ్ లోంచి 100 మైండ్ లోకి వెళ్ళి అలా పని చేస్తారు. టీం వర్క్ అంటే అంతే. కానీ స్టార్ట్ అయ్యేది నిల్చునేది ఒక దగ్గరే. కానీ జడ్జిమెంట్ అనేది టోటల్ గా నాకు వచ్చిన ప్రతి ఐడియా కరెక్ట్ అని అనుకోవడానికి వీల్లేదు. దానికి స్క్రిప్ట్ డాక్టర్ కావాలి. స్క్రిప్ట్ డాక్టర్ అంటే ఎవరంటే మనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఆలోచించేవాడు కావాలి మనకి. అంటే ఏమి లేదు, ఆపోజిట్ గా అంటే మళ్ళీ తప్పుగా కాదు, వ్యతిరేకంగా కాదు, క్వశ్చన్ చేసేవాడు కావాలి. ఇప్పుడు పలానా దిలీప్ హర్ష దగ్గరికి వెళ్ళాడు, చెప్పాను సీన్, ఎందుకు వెళ్ళాడో అడగగలగాలి, చెప్పగలగాలి డైరెక్టర్, స్టోరీ టెల్లర్. దానికి కావాల్సింది స్క్రిప్ట్ డాక్టర్. స్క్రిప్ట్ డాక్టర్ రోలే అది. సో అది నేను చేసి కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు ఇప్పుడు ఈ ఫ్లోలో, ఒక 2-3 సినిమాల తర్వాత రాసిన డిజాస్టర్ అనమాట. డిజాస్టర్ టు ద కోర్. ఒకే ఒకటి నా కంప్లైంట్ ఒకటే, నాకు చాలా ఎక్కువ పేమెంట్లు వచ్చి 6 సినిమాల్లో ఫ్లాప్ అయింది. వాళ్ళు నన్ను ఆనర్ చేశారు, నా పేరుంటే బాగుంటుంది అనుకున్నారు, నేను అడిగినంత డబ్బులు నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాను కదా చెప్పాలంటే. కానీ నా నుంచి కావాల్సింది ఏంటి, ఆ వర్క్ తీసుకోవాలి. అప్పుడు నాకు అనిపించింది ఇది ఇంకెలా కాదు, ఇంకా ఆపేద్దాం అని చెప్పి నేను డైరెక్ట్ చేసుకున్న మూవీస్ కి నేను రాసుకుందాం అని చెప్పి నేను అందులోకి రావడం జరిగింది. ఒక మూవీ డైరెక్ట్ కూడా చేశాను, అది కొంచెం కొన్ని ఇష్యూస్ వల్ల అది రిలీజ్ అవడం డిలే అవుతుంది. మీరు అడగపోయినా అదొక ఇన్ఫర్మేషన్. యాక్చువల్ గా క్వశ్చన్ అడుగుదామని అనుకున్నాను హర్ష. లైక్ మీరు కంఫర్టబుల్ అయితే విల్ గో టువర్డ్స్ దట్ మూవీ, మీరు డైరెక్ట్ చేసిన సినిమా, లేదంటే దట్స్ ఓకే. మనం ఒకటి కంఫర్ట్ అంటే ఏంటంటే, నేను అబద్ధం చెప్పడానికి డిస్కంఫర్టబుల్ అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి, నిజం చెప్పడానికి కాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఉన్నదే సోషల్ మీడియాలో. బేసిక్ గా మన తాలూకు లైఫ్స్ ఏవి కూడా ప్రైవేట్ ఉండవు. లైఫ్స్ అంటే పర్సనల్ గా నేను చెప్పట్లేదు, ప్రొఫెషనల్ వాట్ ఎవర్ యూ డూయింగ్ యూర్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్. అది ఎందుకు అయింది, ఎందుకు అవ్వలేదు. ఇప్పుడు ఫ్లాప్ సినిమా గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎందుకు ఫ్లాప్ అయింది అన్నది. అంటే ఎనీ క్రియేటర్ హ్యాస్ టు డూ దట్. నా సినిమా రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక రాంగ్ ప్రొడ్యూసర్ పట్టుకోవట్లేదు. అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మనిషి అంటే ఎంతసేపు దీన్ని నేను ఎలా పోలుస్తానంటే సినిమాని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు. పెళ్లితో పోలుస్తా. మన కల్చర్ లో మన కల్చర్, ఇండియన్ కల్చర్ లో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎంతసేపు ఆడపిల్ల గురించి మనం చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అబ్బాయిలకి అమ్మాయి ఎంత చదువుకుందండి, డాన్స్ వచ్చు, వంటలు ఇవి బాగా చేస్తుంది, లేకపోతే ఇవి చూసుకుంటది, అయ్యో అల్లుతుంది, ఇవి చేస్తుంది, ఇవన్నీ ఇల్లు బాగా కడుగుతుంది, ఏవో చెప్తాం. అబ్బాయి గురించి ఒక క్వశ్చన్ కూడా అడగం. మహా ఆ వెనక నుంచి ఏం తెలుసుకుంటాం అంటే ఎంత సంపాదిస్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు అడుగుతాం. బోల్డ్ గా అవుట్ ఆఫ్ ది వే అనే పదం వాడాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ. ఇంకొక అడుగు ముందుకేసి ఆ అబ్బాయికి ఏమైనా వ్యసనాలు ఉన్నాయా, సిగరెట్ కలుస్తాడా, మందు కొడతాడా, అమ్మాయిలు పిచ్చి ఏమైనా ఉందా, లేకపోతే గ్యాంబ్లింగ్ ఏమైనా చేస్తాడా, ఎయిడ్స్ ఉందా, బ్లడ్ రిపోర్ట్ ఒకసారి ఇస్తారా, ఇవి అడగడం మహా పాపంగా ఫీల్ అవుతారు. అలాగే సినిమాలో కూడా ప్రొడ్యూసర్ ని ఎంతసేపు మనం ఇంప్రెస్ చేయడం, కథ బాగా చెప్పాలి, ఆ బ్యానర్ పెట్టుకున్నాడు కదా, ఆల్రెడీ ఒక 2 సినిమాలు తీసాడు, లేదా తీస్తానంటున్నాడు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ బిల్డప్ అది ఇస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళి కథ చెప్పి ఇంప్రెస్ చేయడం ట్రై చేస్తాం. తప్పలేదు, ప్రొడ్యూసర్ హోదా అది, మనం అలాగే చెప్పాలి. కానీ అందరూ ఒకలా ఉండరు. నేను ఎంతసేపు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, తన సినిమా తీస్తాడు అనుకుంటాను తప్ప అతని దగ్గర ఏమీ లేవు, నా సినిమానే పరంగా పెట్టి ఆయన అప్పులు తెచ్చుకుంటాడని నేను ఎవరి దగ్గర చెప్పలేదు. అంటే ఇప్పటిదాకా ఎవరన్నా నీకు క్వశ్చన్ అడగలేదు ఫస్ట్ థింగ్. సో అలా చేయటం వల్ల ఏమైందంటే ఒకసారి షాక్ అయిపోయాను అనమాట. అంటే అతను తీసుకొచ్చిన డబ్బులన్నీ నేను అడిగినట్టు పెట్టాడు, చేశాడు. ఆ విధంగా చూస్తే గొప్ప ప్రొడ్యూసర్. కానీ అతను ఎక్కడో అప్పులు చేసి తీసుకొచ్చి అది నా సినిమాని పేపర్లు పెట్టి తీసుకురావడం అనేది ఆ సినిమా అట్లా కొంచెం స్టక్ అవడానికి రీజన్ అయింది. బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఆల్ సెడ్ అండ్ డన్. ఎవెన్చువల్లీ మనకు సినిమాని ఏం చేయాలి, ఇంకో సినిమాని ఇవ్వాలి ఓ మూవీ చేస్తే. అలా నేను చేసిన మూవీ కొంతమందికి చూపించడం జరిగింది. వాళ్ళ ద్వారా నా 2వ సినిమా రెడీ అయింది. ప్రొడ్యూసర్ దొరికారు.
సో బట్ ఏదైనా ఆల్ సెట్ అంటే మనం పబ్లిక్ వెళ్ళాలని కోరుకుంటాం. కొన్ని ఎలా ఉంటాయంటే చాలా మంది పెద్ద పెద్ద జాతకాల్లో కూడా చూసాం, వాళ్ళ సెకండ్ సినిమా థర్డ్ మూవీ సెకండ్ మూవీ తర్వాత ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన చరిత్రలో చాలా మందికి ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఆ కేటగిరీలోకి వెళ్తున్నాను. అండ్ అదేనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా హర్ష? లైక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అట్లీస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో గానీ ఏదైనా ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్? ఎక్కడైనా సినిమాకి ఆయన చేసినప్పుడు ఆయన తిరిగి తీర్చాలి ఫైనాన్సర్ కి. అతను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అతను సినిమా ఓటీటీలో పెడతాడా లేకపోతే థియేటర్ లో రిలీజ్ చేస్తాడా అని తర్వాత విషయం. నేనేమంటానంటే యాజ్ అ డైరెక్టర్ నేను చేయాల్సిన వర్క్ సంపూర్ణంగా చేశానంటే రెండు విధాలుగా చెప్తా. నేను చేయాల్సిన పని సంపూర్ణంగా చేశాను. రెండోది ఏంటంటే నాకు కావాల్సిన విధంగానే చేశాను. ఆ మూవీ నేను అనుకున్నాను బాగానే వచ్చింది, అంతవరకు నేను చెప్పగలను. రేపొద్దున రిలీజ్ అయితే ఎంతమంది పూడతారు ఎంతమంది పెడతారు తర్వాత విషయం. నేను అనుకున్నది మాత్రం ప్రాపర్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉంటుంది. కొత్త కథ ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు టచ్ చేయని పాయింట్. ఎంత గట్టిగా చెప్తున్నాను చూడండి. అలాగే స్టార్స్ ఉండాలి అన్నది లేకుండా మోస్ట్ అన్సీడెడ్ యాక్టర్స్ తో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ టాలెంట్ తో ఆ సినిమా తీసాను. థర్డ్ పాయింట్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను తీసింది మామూలుగా ఒక 2 కోట్లు ఎవరైనా సినిమా తీశారంటే ఏమనుకుంటారు, ఒక చిన్న ఏదో మామూలుగా ఉంటది అంటే ఒక మంచి డీసెంట్ లవ్ స్టోరీ కాంపాక్ట్ బడ్జెట్. నేను తీసిన పక్క కమర్షియల్ ఫార్మాట్, యాక్షన్ సీక్వెన్స్లు భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. అంత తక్కువ బడ్జెట్ లో అలా చేశాను అన్నది ఈజ్ అ క్వశ్చన్ అనమాట. ఇన్ని పాయింట్స్ ప్రూవ్ చేసుకుందాం ఈ సినిమా అనుకుంటే నాకు అక్కడ పడింది. సో ఇట్స్ జస్ట్ ఫేస్ అంతే. వన్ లాస్ట్ క్వశ్చన్ అబౌట్ ద మూవీ హర్ష, సేమ్ అదే సినిమా గురించి. సో మీరు డైరెక్ట్ చేశారు, స్క్రిప్ట్ రాశారు, యాక్టింగ్ చేశారు, ఐ థింక్ మ్యూజిక్ కూడా మీరే కంపోజ్ చేశారు కదా, అండ్ ఆల్సో పాటలు కూడా కొన్ని మీరే ఫస్ట్ ఇనిషియల్ గా పాడారు ఆ సినిమాకి. సో ఇన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేయడం కి రీజన్ ఏంటి ఫస్ట్ అది? అండ్ ఇన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేయడం వల్ల ఏమైనా డేంజర్ ఉంటుందా సినిమాకి? లైక్ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ మీద మనం ఫోకస్ చేయకుండా ఏమైనా మన విజన్ ఏమైనా స్కాటర్ అయ్యే ఛాన్సెస్ ఉందా? బికాస్ ఇన్ని విషయాల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి. వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇదే నా యూఎస్బి. బేసిక్ ఏంటంటే నేను ఇక్కడ చాలా కొంచెం డీటెయిల్ గా చెప్తాను. చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నది, ఎందుకంటే అప్పుడు ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడినట్టు ఉండేది. బట్ స్టిల్ మై పాయింట్ ఇస్ ద సేమ్, మై ఫీలింగ్ ఇస్ ద సేమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను యాక్టింగ్ కి వచ్చిన కొత్తలో నీ ఫేస్ కి యాక్టింగ్ ఎందుకని అన్నోళ్ళు ఉన్నారు. నన్ను దానికన్నా ముందు మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మా ఊరు నుంచి ఎర్ర బస్ ఎక్కడానికి కారణం మ్యూజిక్. మ్యూజిక్ గురించి కూడా నేను ఏ టీమ్ తో అసోసియేట్ అయ్యానో అందులో ఉన్న పర్సన్స్ నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటా లేదు. ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా వచ్చాయంటే ఇది బ్లైండ్ టచ్. అంటే ప్రొఫెషనల్ కావాల్సింది ఏ లక్షణాలు నాకు లేవు. ఎలా వచ్చేసావు నువ్వు ఇక్కడికంటే పిచ్ తో వచ్చానని చెప్పా. ఆ పిచ్ సక్సెస్ అయితే పిచ్ కు డెఫినేషన్ ఉంటుంది, ఫెయిల్ అయితే పిచ్ అనే పదానికి 2 ఎక్స్ట్రీమ్, ఓకే, యూనో దట్ మీనింగ్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు నా పాయింట్ అక్కడ ఏం చూసానంటే మ్యూజిక్ అనుకోని వచ్చింది. నేను యాక్టర్ అయిన తర్వాత ఎవరు నన్ను యాక్టింగ్ చేయొచ్చు కదా, నీ కళ్ళు బాగున్నాయి, వాయిస్ బాగుంది, మన బాగున్నావు అంటే ఏదో నిజం అనుకుని చేస్తే నేను ఎందా చెప్పినట్టు ఐ నెవర్ లుక్ బ్యాక్ అని తిరిగి చూడలే. ఏ రోజు మంచి రోల్స్ చేసుకుంటే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ పలానా డైరెక్టర్స్ తో నేను ఎవరితో యాక్ట్ చేస్తున్నా వాళ్ళతో ఆ పర్టికులర్ సీన్స్ కొని డిస్కస్ చేసి కొంచెం నా అయిష్టత అది లాజికల్ గా లేదు కదా, లైన్ బాగాలేదు కదా, చాలా దీనికి ఉంది కదా అంటే కసురుకుని నా మీద ఏంటి పెద్ద తోపులా మాట్లాడుతావు, రాస్తే తెలుస్తుంది నీకు అంటే దాన్ని లిటరల్ గా తీసుకొని నేను రాసి ప్రూవ్ చేసుకొని రైటర్ అయితే ఆ రాసిందని డైరెక్టర్ బాగా తీయట్లేదు అన్న కంప్లైంట్స్ నేను ఇస్తుంటే, డైరెక్షన్ అంటే ఏంటో తెలుసా, డైరెక్టర్ కాల్ అది, నువ్వు రాసి ఇవ్వడం వరకు నీ డ్యూటీ, అందులో ఏది ఉంచాలో ఏది మార్చుకోవాలో డైరెక్టర్ చూసుకుంటాడు అంటే మార్చిన వాటి గురించి కాదండి, ఆ మార్చిన బాగుండాలి కదా, బాగుంటలేదు కదా అన్నది నా క్వశ్చన్. బాగుంటం గురించి నేను మాట్లాడుతున్నా, నేను రాసింది ఎందుకు పెట్టలేదంత కాదు. నేను రాసింది మారిస్తే చాలా బాగుండాలి కదా, బాగాలేదు కదా అంటే డైరెక్షన్ అంటే అలాగే ఉంటాయి అంటే అప్పుడు నేను డైరెక్టర్. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే
ఒకటి ఏదైనా బాగుండటం కోసం మనం చేస్తాం. ఇప్పుడు కుక్ని పెట్టుకుంటాం మనం ఇంట్లో. కుక్ని పెట్టుకున్నప్పుడు ఆ కుక్ ఫుడ్ 2 రోజులు తిన్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ మనిషి ఉండటం మనకి హెల్ప్ అనుకున్నప్పుడు ఆ కాయగూరలు అవి తరగడానికి గిన్నెలు కడగడానికి వాడుకుంటాం తప్ప అక్కడికి మన టేస్ట్ మన ఇది రావట్లేదు అనేటప్పుడు మనం కుక్ చేసుకుంటాం. అంటే ఇలాగే మనం డ్రైవర్ని కూడా పెట్టుకున్నప్పుడు చాలా సందర్భాల్లో నేను చూశాను. ఇన్ఫాక్ట్ నాకు దగ్గర బ్యాడ్ డ్రైవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు పక్క సీట్ లో కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేసేవాడిని. అంటే నేను మరీ అలిసిపోయి ఉంటే అప్పుడు ఎప్పుడు వాడికి ఇచ్చేవాడిని స్టీరింగ్ అని. వాడు ఫుల్ శాలరీ ఇచ్చి నువ్వు ఎలా కూర్చొని నా డ్రైవింగ్ అంటే ఇష్టం డ్రైవ్, ఎందుకంటే నా స్టైల్ ఆఫ్ డ్రైవింగ్ నాకు కనిపించకపోతే నేను తట్టుకోలేను పక్క సీట్ లో కూర్చొని. యాజ్ సింపుల్ యాజ్ దట్. తెలియదు లైఫ్ అన్నది ఎంతే. మనం ఒక కళగా అంటాం, ఒక విజన్ ఊహించుకుంటాం, దానికి దగ్గరగా ఎవరిని తీసుకెళ్ళకపోతే దానికి కావాల్సిన పనులు ఏంటి? డైలాగ్ రాయడం అయితే డైలాగ్ రాసేవాడిని, యాక్ట్ చేయడం అయితే యాక్టింగ్ చేసేవాడిని, డైరెక్షన్. అలాగని కెమెరా నేను చేయలేను, ఎందుకంటే టెక్నికల్ అది. దానికి థియరీ చాలా ఉంటుంది, స్టడీ ఉంటుంది, దానికి లెన్స్లు ఉంటాయి, దానికి బోల్డ్ అంతా అపర్చ్యూర్ అంటారు, లైట్ ఎక్స్పోజర్ అంటారు, ఇవన్నీ తెలుసుకోలేక కాదు. దానికి నేను ప్రొఫెషనల్ పెట్టుకోవచ్చు. క్రియేటివ్ ఆస్పెక్ట్ లో రైటింగ్, యాక్టింగ్, ఆ లైన్ అండ్ లెంగ్త్ తెలిసి ఎడిటింగ్, ఈ మూడే ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఈ మూడు నేను బాగా చేయగలను అంటే ఎందుకు చేయగలను అంటే ఆడియన్స్ గా నేను సూపర్ సక్సెస్ఫుల్ అనమాట. నేను ఆడియన్స్ గా నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, మోర్ దెన్ అ రైటర్, మోర్ దెన్ అన్ యాక్టర్, డైరెక్టర్, వాట్ ఎవర్. ఫ్యూచర్ లో ఏం నువ్వేంటరా అంటే నేను గొప్ప ఆడియన్స్ అని చెప్తా. మంచి ప్రేక్షకుడు నేను. ఆ సినిమాలు చూసి పిచ్చెక్కిపోయి ఎర్రబస్ ఎక్కి వచ్చినంత పిచ్చోండి. నాకన్నా ధైర్యం ఆడుకుందా, నాకన్నా గొప్ప ప్రేక్షకుడు ఆడున్నాడు. ఎక్కడ ఇంట్లో కూర్చొని రోజుకి ₹1,00,000 సంపాదించేవాడు కాదు నాకన్నా గొప్ప ప్రేక్షకుడు. అన్ని వదిలేసి వచ్చేసేవాడు గొప్ప ప్రేక్షకుడు అవుతాడు. గెట్ వాట్ ఐమ్ సేయింగ్, రైట్? సో ఆ దీంట్లో నేను వచ్చినప్పుడు, లైక్ ద వే యు ఆస్క్ మీ, ఇన్ని చేయటం రిస్క్ కదా? ఎస్, రిస్కే. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇది సినిమా వచ్చిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను దీని గురించి, బట్ ఇప్పుడు కొంచెం లైట్ గా చెప్తాను. నేను అనుకున్నది నేను తీసుకురావడానికి నేను ఇంకొకరికి చెప్పి వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకున్నంత టైం నా దగ్గర లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ మై షెఫ్, మై కుక్ టు ఈ రెసిపీ ఇలా చేసి అది చేసి ఇచ్చేసి ఇలా కుక్ చేయి అని ఇంత చెప్పి ఆ మనిషి అది చేసి అది అప్పక్క మళ్ళీ దాని బదులు నేనే చేసుకుంటా. నాకు కొంచెం సపోర్టివ్ పక్కన ఉండు. నాకు థియరీ తెలియదు, నాకు ఇది ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. షార్ట్ నాకు కావాల్సింది షార్ట్, ఇది ఎలా ఉండాలి, దానికి టెక్నీషియన్. నేను అలాగా ఆపరేటివ్ లిటరల్ గా టెక్నికల్ గా ఆపరేట్ చేసే వాళ్ళనే టీమ్ లో పెట్టుకొని ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తా. లైక్ ఇందా చెప్పినట్టు, ఒక మంచి సినిమా చేయడానికి కావాల్సింది బడ్జెట్స్ కాదు, ఒక మంచి సినిమా చేయడానికి కావాల్సింది స్టార్స్ కాదు, ఒక మంచి సినిమా చేయడానికి కావాల్సింది నేమ్స్ కాదు. ఒక మంచి సినిమా చేయడానికి కావాల్సిందంతా ఒకటే, ఏంటంటే పిచ్చి ఇష్టం ఉండాలి. దాని మీద ఉండాల్సిన విపరీతం క్లారిటీ ఉండాలి. ఏ సబ్జెక్ట్ చెప్తున్నావు, ఎంత చెప్తున్నావు, వాడికి అంతలో ఏం కావాలి, ఎంత కావాలి. ఇది స్క్రిప్ట్ రాసి ఎడిట్ చేసుకొని 1-4 సార్లు చూసుకొని దాన్ని తెర రూపంగా తీసుకురావడానికి నేను నా గుడ్ బ్యాడ్ అగ్లీ అన్న వర్కింగ్ టైటిల్ అది. దానికి నేను పెట్టుకున్న యాక్టర్స్ బెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ అన్నమాట. అందులో ఒక చిన్న రోల్ చేసిన యాక్టర్ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. అంటే వాళ్ళు నేను పెట్టుకున్నాను. లైక్ యు నో మీ వెరీ వెల్. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 years ఫస్ట్ మనం కలిసినప్పుడు ఏమన్నాను, వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం దిలీప్ అని అడిగా ఫస్ట్ క్వశ్చన్. అవును, ఎందుకంటే యు ఆర్ మెంట్ టు బి బిజీ ఇన్ ఫిల్మ్స్. నాట్ దట్ ఏదో ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ తక్కువ ఎక్కువ. పీపుల్ సినిమా పిక్చర్ రివ్యూస్ ఎంతమంది వస్తున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ దానికి రెస్ట్రిక్ట్ అయిపోకుండా ఐ సీరియస్లీ వాంట్ టు బి అన్ యాక్టర్, ప్రొఫెషనల్ యాక్టర్ గా ఉండి ఇక్కడ ఏదో 4 సినిమాలు చేసి మంచి రోల్స్ చేసి, అంటే కావాలనుకుంటే ఇప్పుడు నేను కావాలనుకుంటే రాలా. నేను చెప్పాను కదా, లైక్ ఐ సెడ్, లైక్ నేను ఒక ఫస్ట్ చాయిస్ ఎప్పుడు కాదు, అలా ఎప్పుడో ఫిల్టర్ అయ్యి ఎవడో దొరకపోతే నన్ను పెట్టుకున్నవే నాకు బెస్ట్ రోల్స్ దొరికినాయి ఈ రోజుకి. అంటే ఎక్సెప్ట్ ఫర్ లీడర్ లాంటి సినిమాలు పక్కన పెడతాను, ఎందుకంటే లీడర్ అన్న సినిమా నాకు శేఖర్ కమలా గారు ఎప్పుడో చెప్పారు, మీరంటే చాలా ఇష్టం, అంటే మీకు సూట్ అయ్యి మీకు మంచి చేసే రోల్ నేను ఇవ్వగలను, మిమ్మల్ని పిలుస్తాను. అలా కొన్ని ఉన్నాయి. నేనేమంటున్నానంటే అలా కాకుండా మనం అలాగ ఒక స్టేషన్ లో, ఒక బస్ స్టాప్ లో నిల్చున్న ఒక వెయిట్ చేస్తున్నట్టుంటే మనకు కావాల్సిన బస్సు వచ్చినప్పుడు మనం ఎక్కడానికి మనం రెడీగా ఉండాలి. సో దిలీప్ అన్నాడు నా దృష్టిలో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ యూఎస్ లో ఉండకూడదు.
సో నేను ఏదో వేరే పాయింట్ లోకి వచ్చాను అనుకోవద్దు. నేను ఎందుకు మీతో కనెక్ట్ చేసి చెప్తున్నానంటే, డెఫినెట్ గా ఒక టాలెంట్ అన్నది ఎక్కడో ఉండి మరుగున పడిపోయి ఒక యూట్యూబ్ కు ఒక ఛానల్ కు పరిమితం అయిపోయి, అబండెంట్ టాలెంట్ ఉన్నప్పుడు అదేదో ఒక సినిమా పిక్చర్ రివ్యూకి పరిమితం కాకుండా ఇప్పుడే స్క్రిప్ట్ డాక్టర్ వచ్చింది. అలాగే ఇంకా ఏదైనా చాలా వాటిలో విస్తరించాలని నాకు అందరూ సినిమా చేస్తే కాదు, ఇప్పుడు వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటిలో మీరు మీరు యుఎస్ లో ఉండే చేయొచ్చు. 10 మంది మీలాంటి తెలుగు వాళ్ళని పట్టుకున్న అమ్మాయిలు పట్టుకుని ఒక కథ తయారు చేసి మీరు చేయొచ్చు. ఫండ్స్ జనరేట్ చేయడానికి మీ యూఎస్ లోనే మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నేనేమంటున్నానంటే ఎక్స్పాన్షన్ అన్నది ఉండాలి కాబట్టి మీరు చేయగలిగే పనులు మీరు చేయాలి. ఇప్పుడు మీరున్నారు, సినిమా పిక్చర్ అన్నదాన్ని రివ్యూస్ ఇచ్చారు, స్క్రిప్ట్ డాక్టర్ అని ఒకటి ఏదో చేశారు. ఆ రెండు మీరు చేయడం వల్ల నష్టం ఏముంది అంటే ఏంటంటే మీకు తెలిసిన వరకు, మీకు ఇష్టమైన వరకు మీరు దాన్ని న్యాయం చేస్తారు. ఇంకా నేను సింగింగ్ కి వస్తే నా సినిమాలో అన్నిటికీ పక్కన పెడితే ఇప్పుడు చెప్తున్నా, పాటలు పాడాను, మెచ్చుకున్నాను కాదట్లా. కానీ దానికి నేను ఒక పెద్ద సింగర్, నా ఫేవరెట్ సింగర్ అప్రోచ్ అయితే ఘోరమైన రిజెక్షన్. అంటే ఇది డబ్బులు లేకపోతే కానీ నేను పాడను అన్న ఆ వ్యక్తి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత లెజెండరీ, ఆల్మోస్ట్ నాకు దేవుడితో సమానమైన వ్యక్తి నేను వెళ్ళి ఏదో, నేను అలా ఫ్రీ కాదు, తక్కువ ఏదైనా కొంచెం కన్సిడర్ వింటుంటాం కదా, వాళ్ళకి ఫ్రీగా పడ్డాడు అది నాకు కూడా ఏదో కొంచెం తగ్గించి ఏదైనా చేస్తారేమో అనుకుంటే, ఉన్న 3 పాటలు నేను ఒక బడ్జెట్ ఇద్దాం అనుకుంటే అందులో ఒక్క పాట కూడా ఆయన పాడనని ఆ మేనేజర్ తో చెప్పించడం. అలాగే లిరిక్ రైటర్, చాలా పెద్ద పేర్లు. అంటే ఒక్క లిరిక్ సింగర్ దగ్గరికి వెళ్ళాను నేను, పెద్దోళ్ళు. ఎందుకంటే వాళ్ళు తప్ప ఎవరు న్యాయం చేయలేరనో పిచ్చ, అది ఒక చిన్నది ఏదో ఉండిపోయింది. అది నిజం కాదన్న విషయం తర్వాత వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే నేను లాస్ట్ ఆప్షన్ కింద సెలెక్ట్ అయ్యి ప్రూవ్ చేసుకున్నాను, అలాగా నా సింగింగ్ గురించి నేను చెప్పను. కానీ ఇంకో సింగర్ ఉన్నాడు, అది తర్వాత వస్తుంది. లిరిక్ రైటర్స్ చైతన్ ప్రసాద్ గారు కానీ శ్రీమణి గారు కానివ్వండి, వీళ్ళిద్దరు ఫేమస్. కానీ ఇంతకన్నా పెద్ద పేరు దగ్గరికి వెళ్ళారనమాట. అతను నన్ను కూర్చోపెట్టి రాత్రులు గంటలు మాట్లాడి నా కథను మెచ్చుకొని, నన్ను మెచ్చుకొని, ఎన్నో చేసి చివరికి వచ్చేసరికి నేను ఇంత ఇస్తే తప్ప చేయను అన్న ఇది వచ్చేటప్పుడు బాధ ఎక్కడేస్తుందంటే, కనీసం 3 పాటలు వద్దు సార్, నువ్వు అడిగినంత ఇస్తే ఒక పాట రాసి పెట్టు అంటే అది కూడా లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే అనుకున్నాను, అరే ఓ హీరో దగ్గర నువ్వు ఆలోచించలేదు, హీరోయిన్ దగ్గర ఆలోచించలేదు, వేరే సినిమా కెమెరామెన్ దగ్గర కానీ, మెయిన్ టెక్నీషియన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరి దగ్గర ఈ లిరిక్స్ సింగర్ దగ్గర ఎందుకంత పాటలాడుతున్నావు? ఆఫ్ కోర్స్ నీకు ఇష్టమే కాదంట్లా, ఆ మాటకు వస్తే ఇళయరాజా గారినే పెట్టుకోవాలి, బడ్జెట్ సరిపోదు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని, సార్ మీరు అప్పుడు పలానా ఆ సినిమాలో చేసేవారు కదా, అటువంటి టూన్స్ పెట్టి అటువంటి ఇది పెట్టి చెయ్యండి అని అడగలేదు. ఎందుకంటే నాకు పీరియడ్ ఫిల్మ్ 1988-89 లో విలేజ్ లో జరిగింది కదా. సార్ అలాంటి మ్యూజిక్ కావాలని అడిగితే ఆయన చేస్తాడు. నేను విన్నది ఏంటంటే ఆయన అలాంటివి రెండు, ఆయన తోచింది ఆయన ఇస్తాడు. ఆయన తోచిన ఇచ్చినవే మన తలవానికి, అందులో డౌట్ లేదు. కానీ నా సినిమాకి అది కావాల్సింది. సో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, సరే నా శక్తికి నాకెంత కుదురుతుందో అంత చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హిట్ ఫిల్మ్స్ కూడా ఆడియో హిట్ అవడం వల్ల హిట్ అయిందని లేదు. చాలా పెద్ద హిట్ సినిమాలకి ఆడియో చెత్తగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అలా ఒక ఛాన్స్ తీసుకున్నాను నేను, అంతే. ఆడియో బాగుంటే నా సినిమా బాగుండేది, కానీ దానివల్లే సినిమా ఆడుతుంది, దానివల్లే ఉంటుంది అన్నది నేను నమ్మట్లేదు. కాబట్టి సో నా పరిధిలో నేను మ్యూజిషియన్ అవుదామని ఎర్రబస్ ఎక్కిపోండి, కాబట్టి నా టాలెంట్ అంటే అలా కూడా చూపిద్దాం అని చెప్పి యూట్యూబ్ లో 2 సాంగ్స్ రిలీజ్ కూడా చేశాను. మీరు కింద కామెంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను విన్నాను కూడా హర్ష, యాక్చువల్లీ. సో సాంగ్స్ అప్పుడు డెఫినెట్ గా ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వస్తున్న సాంగ్, లేదా ఎవరో ఈయన సింగర్, అలా ఏం లేవు. దే ఆర్ వెరీ వెల్ రిటన్, వెల్ సాంగ్, మ్యూజిక్ కూడా బాగా మంచి కంపోజర్ మ్యూజిక్ వచ్చిన సాంగ్స్ లానే ఉన్నాయి. మీరు ఇప్పుడు ఇళయరాజా గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీకు నార్మల్ గా మన డైరెక్టర్ వంశీ గారు, ఇళయరాజా గారు అంటే ఇష్టం అని మీరు చాలా సార్లు చెప్పారు కదా. సో వాళ్ళిద్దరి స్టైల్, ఇప్పుడు ఇళయరాజా గారి మ్యూజిక్ లో స్టైల్ గాని, మన డైరెక్టర్ వంశీ గారి డైరెక్షన్ లో, ఆయన పిక్చరైజేషన్ లో స్టైల్ కానీ, ఇన్ఫ్లుయెన్సెస్ మీ సినిమాలో ఉంటాయా? అంటే ఇన్ గుడ్ బ్యాడ్ అగ్లీలో కనిపిస్తూ ఉంటాయా? చెప్తాను. అంటే దాని ఒక ఫ్రేమ్ లో ఒక పర్టికులర్ నా రోల్, నేను యాక్ట్ చేసిన రోల్ కి అయితే, నా ఇంట్లో
పెద్ద వంశీ గారు ఫోటో పెట్టేశారు తీసుకొచ్చి డైరెక్ట్ గా. ఆ ఫోటో ఉంటుంది, ఆ కథలో చాలా కీలకమైన రోల్ ఆ ఫోటోది. అది కూడా చెప్తున్నాను. ఆయన ఫోటో పెట్టాను. చాలా మందికి అతను వంశీ గారు అని కూడా తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు మీడియా బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు చాలా మంది తెలియచ్చు. బట్ నేను అంటే అతని ఫోటో కూడా పెట్టుకున్నాను. అది ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్తే ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఏంటంటే నాకు ఏదైతే ఇళయరాజా గారి దగ్గర నుంచి నేను ఇప్పుడు రాబట్టుకోలేను అనుకున్నాను, ఏదైతే నాకు ఇష్టమైన డైరెక్టర్ వంశీ గారు చేయట్లేదని కోపంతో ఉన్నానో అవే చేసింది ఈ సినిమాలో. నా మార్కు, నేను డైరెక్షన్ ఏదో చేస్తాను, దిస్ ఇస్ ఫిల్మ్ బై హర్ష, అది కాదు. ఇదేంటంటే ఒక వంశీ గారు తీసే సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ చేస్తే, ఒక ఎండమూరి గారు స్క్రీన్ ప్లే రాస్తే, ఒక ఇలా ఒక కాంబినేషన్ లో నేను ఆరాధించే మనుషులందరినీ తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టి, ఏది వంశీ గారు ఎక్స్క్లూజివ్. అలా రాఘవేంద్ర గారి కాన్సెప్ట్ ఒకటి ఉంది, బాబు గారితో ఉంటుంది, విశ్వనాథ్ గారితో ఉంటుంది, బాబు గారితో కాదు. అంటే ఏదో మాట వరకు చెప్పట్లేదు, పేర్లు కరెక్ట్ చేసుకుంటున్నానంటూ ఊహించుకోండి. అంటే అలా స్క్రిప్ట్లు చేస్తున్నా. ఒకవేళ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది, జంధ్యాల గారి డైలాగ్స్ ఎలా ఉంటాయి, ఇది నేను గుడ్ బ్యాడ్ అగ్లీలో బాగా ఆ ఐటమ్ చేశాను. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి చాలా మంది మెమరీ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు మాట్లాడితే మనం కళ్ళు మూసుకుంటే నిజంగా రామారావు గారు మాట్లాడుతున్నారా, చిరంజీవి గారు మాట్లాడుతున్నారా, నాగేశ్వర గారు మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. వాళ్ళు మొహం చూడకు కళ్ళు మూసుకొని పెట్టే. దట్ ఈస్ మాకింగ్, ఇమిటేటింగ్, రైట్? నేనేమంటానంటే a person can imitate చిరంజీవి గారు, a person can imitate రామారావు గారు, బట్ దే కాంట్ బి ద సేమ్. నేను కూడా ఏంటంటే ఐ డోంట్ క్లెయిమ్ మై సెల్ఫ్ యాజ్ లైక్ వంశీ గారు చేశాను నేను చేసేయగలను, ఇళయరాజా గారిలో నేను చేయగలను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడను. ఆ మాట్లాడే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయను. నేను ఒక్క సినిమాకి ఒక ట్రైల్ వరకు మనం ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా మనం తీసుకురావచ్చు అక్కడికి. కాబట్టి ఏంటంటే ఎంత బాగా తీసుకొస్తున్నాం అనేది మన తాలూకా ఎఫర్ట్ మీద, మనకు దొరికే సపోర్ట్ మీద ఆధారపడిన విషయాలు. సో ఆ విధంగా చూసుకుంటే వంశీ గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు తెలిసి ఫిల్మ్ గోయర్స్, ఫిల్మ్ లవర్స్ ప్రతి ఒక్కరికి అతని సినిమాల మీద ఒక సెపరేట్ ఇష్టం ఉంటుంది. రాఘవేంద్ర గారి మీద అలా ఉంటుంది, అలా బాబు గారి మీద ఉంటుంది, జంధ్యాల గారి మీద ఉంటుంది, వాట్ ఎవర్. మనకు దాసర్ గారు తక్కువ. ఎవరి ఒక స్టైల్, ప్రతి ఒక్క స్టైల్ మనకు నచ్చుతుంది. సో చెప్పొచ్చేది ఏంటంటే ఇది కంప్లీట్ ఇట్స్ అ నోట్ టు వంశీ ఇళయరాజా కాంబినేషన్ అనమాట ఈ ఫిల్మ్. సో నేను అది ఓపెన్ చేశాను సినిమా. అందులో కొన్ని ఫ్రేమ్స్, షార్ట్స్ కూడా వంశీ గారి స్టైల్లో పెట్టడం జరిగింది. ఇళయరాజా గారి పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇళయరాజా గారు ప్లే చేసిన ఆర్కెస్ట్రా వాళ్ళతో వెళ్ళి చెన్నై వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేను ఇచ్చి నోటేషన్స్, వాళ్ళతో నోటేషన్ రాయించుకొని వాళ్ళతో చేయించుకొని, దే జస్ట్ వాంటెడ్ టు రిప్లికేట్, అట్లీస్ట్ ఇమిటేషన్ లాగా ఉన్నా కూడా నేను వాళ్ళలాగా ఉండాలన్న ప్రయత్నంతో చేసిన సినిమా. సో ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇట్స్ జస్ట్ స్ట్రైట్ అవే ఇమిటేషన్ అది. సో ఇప్పుడు మీరు ఇంత యాక్చువల్ గా ఇంత ప్యాషన్ తో ఇంత కష్టపడి ఆ సినిమా తీశారు కదా హర్ష. సో ఇప్పుడు అది అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ స్టక్. రిలీజ్ కి ఇంకా ఎప్పుడు అనేది మనకి క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ విషయం మిమ్మల్ని లైక్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ అ డిసప్పాయింట్మెంట్ ఆర్ యాజ్ అన్ ఎంకరేజ్మెంట్? లైక్ మీకు ఇంకా ఎక్కువ కసి, ఇంకా ఎక్కువ పుష్ ఇచ్చిందా? దిస్ ఇస్ నెక్స్ట్ టైం ఇంకా బాగా జాగ్రత్తగా తీయాలి, ఇట్లాంటి ఫేస్ మళ్ళీ మనం ఫేస్ చేయకూడదు, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి అన్న కైండ్ ఆఫ్, ఇస్ ఇట్ లైక్ అ లెసన్ లెర్న్డ్ ఆర్ ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్? సీరియస్లీ 3 years పట్టేసింది నాకు దిలీప్. నా ఆల్మోస్ట్ 2017 లో చేసిన మూవీ, స్టార్ట్ చేసిన మూవీ ఇది. 18, 19, 20 అయిపోయింది. 21కి ఎప్పుడు రిలీజ్ అవ్వాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సినిమా పరంగా నేను తప్పు చేశానన్న ఫీలింగ్ నాట్ ఈవెన్ 1%. అంటే డిస్లైక్స్ ఉంటాయి చాలా మందికి. ఏంటంటే ఈ విలేజ్ స్క్రిప్ట్ ఏంటి, లేకపోతే ఇదేంటి, ఇది మ్యూజిక్ ఇలా ఉంది, లేకపోతే మోడర్న్ గా లేదు కదా, ఎంత విలేజ్ లో ఉంది కదా. ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. వాటి గురించి నేనేం కమెంట్ చేయను. సెన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ ఒకలాగా ఉండి, ఇప్పుడు వంశీ గారి సినిమాలు నచ్చే వాళ్ళందరికీ కూడా ఇది అంత బాగాలేదు అంటే అప్పుడు నేను దాన్ని ఫెయిల్యూర్ కింద తీసుకుంటాను. ఫస్ట్ పాయింట్, నేను ఏదో అనుకుంటే అది అవ్వలేదు అనమాట అనుకుంటా, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇది రిలీజ్ అవ్వలేదు కాబట్టి రిజల్ట్ అంతా క్వశ్చన్ కాదు. అట్ ది సేమ్ టైం నేను ఇందాకే చెప్పినట్టు ఈ సినిమా నేను దాదాపు 100 మెంబర్స్ కి చూపించుంటా, ఒక 10-15 షోస్ వేశాను. దానివల్ల నాకు ప్రొడ్యూసర్స్ రెడీ అయిపోయారు. ఆ సినిమా చూసి సార్ మీతో సినిమా చేస్తామని చెప్పి ఈ రోజు ఐ హ్యావ్ ప్రొడ్యూసర్స్ విత్ మీ. సో ఇంకా యాక్టర్స్ కి చూపించాలి, యాక్టర్స్ ఎవరైనా
కొంచెం ఆ డెమో ఫిల్మ్ లాగా యూజ్ అవుతుంది నాకు. అంతవరకు నేను ఆ ఫిల్మ్ బాగా వాడేస్తున్నా. ప్రొడ్యూసర్ నన్ను అడ్డు చెప్పడానికి లేదు, ఎందుకంటే అతని దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి అతను నాకేం చెప్పడు. ఎందుకంటే నీ ఖర్చులను నేను పెట్టుకొని చేసుకుంటాను. నాకేంటంటే ఫర్ ఎనీబడి, లైక్ ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు, మీరు ఎవరైనా ఒక హీరోని అప్రోచ్ అయినప్పుడు ఒక ఏదైనా కథ చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే, ఒక చిన్న డెమో ఏదైనా చేయండి, షార్ట్ ఫిల్మ్ ఏదైనా తీయండి చూస్తాను. నాకు రిచెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఉంది ఇక్కడ. ఇట్స్ జస్ట్ మౌస్ క్లిక్ అవే. నేను అది తీసుకెళ్లి చూపించిన తర్వాత నాకు తెలిసి ఎవరు నో అంటారని నేనైతే అనుకోను ఫస్ట్ థింగ్. సో అది నా ఫెయిల్యూర్ కాదు, ఫస్ట్ థింగ్ అది నా ప్లస్. ఫెయిల్యూర్ కాదు కానీ డిసప్పాయింట్మెంట్ అన్నారు కదా, అది ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత మనం పబ్లిక్ రీచ్ అవ్వలేకపోతున్నామే అన్నది ఒక బాధ అయితే ఉంది. నేను అబద్ధం అన్నాను లేదు అని, కానీ దానికి నేనేం చేయగలను? నాకు ఏదైనా కోపం లేకపోతే నాకు ఏదైనా ఒక రకమైన ఇరిటేషన్ అది గురవుతున్నానంటే నా చాయిస్ కి, అసలు ఆ మనిషిని ఎలా నమ్మాను నేను? అది ఇంత దీనిగా అంటే ఇప్పుడు చెప్తున్నా, ఒక మంచి చెడు ప్రొడ్యూసర్ గురించి ఇలా బయట మాట్లాడడం అనేది అఫెన్స్ కింద రావచ్చు, ఎథికల్ గా రైట్ కాకపోవచ్చు కూడా. బట్ నేనేమంటానంటే తప్పు లేదండి. వీ హ్యావ్ టు యునో, ఇప్పుడు నిజాయితీగా ఒళ్ళు తల్లి అదేదో అంటారు కదా, మెడలో తాలిబొట్టు, పెళ్ళం మెడలో తాలిబొట్టు అవి తీసి అమ్మి రోడ్డు మీదకి వచ్చి తీసిన వాళ్ళు, నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి రామానాయుడు గారు కూడా మొదటి సినిమా తీసినప్పుడు ఒళ్ళు మొత్తం అమ్ముకొని చేసాడు. ఆల్మోస్ట్ ఒంటి మీద ఏమి లేకుండా, అంటే అన్ని అమ్మేసి ఒంటి ఉంగరం కూడా లేకుండా ఏమి లేకుండా ఇంట్లో అలా చేసిన వాళ్ళు మనం మెచ్చుకొని, ఇలా చేసిన వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ కాబట్టి మనం మెచ్చుకొని, దిర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. సార్ ఎవరి డ్యూటీ? ఇప్పుడు నేను ఓ ప్రొడ్యూసర్ నన్ను నమ్మి డబ్బులు పెట్టాడు, నేను సినిమా బాగా తీయలేదు, నన్ను తిట్టరా? అంతే కదా, ఆబ్వియస్ గా. కాదు, ప్రొడ్యూసర్ డబ్బులు బొక్క పెట్టాడు, ఈడే మ్యూజిక్ చేశాడు, ఈడే స్క్రిప్ట్ రాశాడు, ఈడే యాక్టింగ్ చేశాడు, ఇన్ని డైరెక్షన్ చేశాడు, ఇన్ని ఎందుకు ఏదో దాని మీద చేస్తే బాగుండేది, ఈ టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వల్ల సినిమా పోయిందా అని అంటారు కదా, నేను చేసిన పని బాగోకపోతే. సో నేనేమంటున్నానంటే, నా పని ఒక డైరెక్టర్ గా నేను చేసినప్పుడు ఎవరైతే తిడుతున్నారో, ప్రొడ్యూసర్ గా చేసినప్పుడు ఆ మనిషిని తిట్టాలి. దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే పోతుంది ఆ మనిషి డబ్బులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు 2.5 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. ఆ 2.5 కోట్లు అంటే అప్పు చేసి తీసుకొచ్చాడు వాటర్. ఇప్పుడు కట్టుకోవాలి, ఆ బాధ్యత ఆయన ముందు కాదట్లేదు. కానీ నేనేమంటానంటే, కష్టాలు చెప్పుకోవడం మొదలు పెడితే దర్ ఇస్ నో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉండదు దీనికి. మెంట్ టు డూ సర్టన్ థింగ్స్. ఇప్పుడు దిలీప్ అన్నోడు వచ్చి సినిమా యాక్ట్ చేయాలి, హర్ష అన్నోడు డైరెక్ట్ చేయాలి, పలానా ఎక్స్ అన్నోడు ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి పనులు చేసుకుని చెయ్యాలి అంతే తప్ప, నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆ రోజు నేను తప్పు వెళ్ళిపోవడం అవుట్పుట్ ఇచ్చానంటే కుదరదు. అండ్ డూయింగ్ సో మెనీ క్రాఫ్ట్స్, మళ్ళీ నేను చెప్తున్నాను కదా, నేనేంటంటే అవన్నీ చేసి ప్రూవ్ చేసుకుని వచ్చినండి. నేను రైట్ ఫ్రమ్ నా ఫస్ట్ స్టేజ్ లో నేను యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాను, రైటర్ గా ప్రూవ్ చేసుకున్నాను, డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాను, ఏది సీరియల్స్ లో. అదే కలిపి సినిమా తీసాను, చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, మనకు తెలియని పనులు నేను చేయటం. ఇంకోటి చెప్తా, ఇప్పుడు నేను డైలాగ్ రాయగలను, యాక్ట్ చేయగలను, డైరెక్ట్ చేయగలను. అలాగని నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఇంకో సినిమా డైలాగ్ రాస్తూ ఇంకో సినిమాలో యాక్ట్ చేస్తే తప్పు. అది డైవర్సిఫికేషన్, అది షాటరింగ్ అనమాట. మొత్తం చల్లా చెదరైపోయే వ్యవహారం అది. ఇదన్నీ కలిపి ఒకదానికి చేస్తున్నా. సో నేను ఉల్లిపాయలు దొరుకుతుంది, మిరపకాయలు దొరుకుతుంది, చికెన్ కట్ చేస్తుంది, బియ్యం నానబెడుతుంది, అంతా చికెన్ బిర్యానీకి. సో నేనేంటంటే వంతులు వారీగా చేస్తా, అన్ని ఒకసారి చేయంగా. ఇప్పుడు ఆనియన్స్ ఎప్పుడు కట్ చేయాలి, బియ్యం ఎప్పుడు ఎసరు పెట్టాలి, చికెన్ ఎప్పుడు నానబెట్టాలి, ఎప్పుడు ఉడకబెట్టాలి, ఇదని బిర్యానీ చేసిన వాళ్ళు అందరూ ఒకసారి చేయరు. లైక్ యూనో మన తల మీద ఉన్న హెయిర్ అంతా ఒకలా గ్రోత్ ఉండదు. మనం అన్ని ఇక్కడ తక్కువ పెడతాం, ఇక్కడ ఎక్కువ పెడతాం, ఇలాగా అది ఎప్పుడు ఏది ఎక్కడ చేయాలో అది చేసుకుంటే వెళ్తే ఎవరైనా నిర్ణయం చేయొచ్చు. చేయగలమా లేదా అన్నది ఒకటే క్వశ్చన్. సో ఇప్పుడు హర్ష, మీకు ఒక రైటర్ గా ఛాన్స్ వచ్చింది, ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది ఒక సినిమాలో, లైక్ అండ్ ఇంకొక సినిమాకి డైరెక్ట్ చేయమని ఛాన్స్ వచ్చింది. సో ఈ 3 ఆపర్చునిటీస్ మీ దగ్గరకు ఒకేసారి వచ్చినాయి అనుకోండి, ఒకటే టైం పీరియడ్ లో, లైక్ యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ వన్, సో దట్ ఆ టైం పీరియడ్ ని మీరు కరెక్ట్ గా జస్టిఫై చేసుకోగలుగుతారు కాబట్టి. సో ఏది పిక్ చేసుకుంటారు మీరు అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఆప్షన్స్? యాక్టింగ్ ఏనా? ఓకే. యా, అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే. యా, ఎందుకంటే రైటింగ్ నేను ఎప్పుడైనా చేయొచ్చు, డైరెక్షన్ నేను ఎప్పుడైనా చేయొచ్చు.
అంటే అది నా చేతిలో పని. నాకు ఆ ఆఫర్లు వచ్చాయంటే వాళ్ళు నా క్యాలిబర్ చూసి వచ్చారు. యాక్టింగ్ నేను ఎప్పుడైనా చేయొచ్చాను కదా, ఎందుకంటే అది టీమ్ లో ఆ పర్టికులర్ ఫ్రేమ్ లో కనిపించాలి. దానికి మనకి కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారు, కాల్ షీట్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ దానికి స్టిపులేటెడ్ టైమ్ 10 years ఉంటుంది, అందులో చేయాలి. రైటింగ్ ఫర్ మీ ఈజ్ లైక్ ఇవాళ నేను యాక్టింగ్ ఒప్పేసుకున్నాను. యాక్టింగ్ ఎంతసేపు చేస్తాం? ఒక 6 hours, 8 hours, 10 hours, 12 hours, ఇంకో 12 hours మన చేతిలో ఉన్నాయి. ఇంటికి వెళ్ళి రోజుకు అరగంట కూర్చొని గంట కూర్చొని రాసుకుంటే చాలు. డైరెక్షన్ అంటే ఏంటంటే, ఆ డైరెక్షన్ ఆఫర్ ఇచ్చినప్పుడు నేను క్లియర్ గా నా టర్మ్స్ చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్షన్కి వచ్చేటప్పటికి నేను ఒక్కడే కాదు, మిగిలిన అన్ని సెట్ అవ్వాలి. కెమెరామెన్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, మిగిలిన ఆర్ట్, కాస్ట్యూమ్స్ అన్ని. సో అవన్నీ ఒక టైం పడుతుంది కాబట్టి దానికి. సో మూడో ఒకసారి ఆపర్చునిటీస్ వచ్చినా ఇమీడియట్ గా ఇది యాక్టింగ్. ఎందుకంటే అవన్నీ కుక్డ్ ఫుడ్ అన్నమాట, రెడీగా ఉంటుంది మన దగ్గర. అక్కడికి వెళ్తే మనకి ఎవరో బట్టలు వేస్తారు, ఇంకెవరు కెమెరా పెడతారు, ఇంకెవరు మేకప్ వేస్తారు, ఇంకెవరు డైలాగ్ రాస్తారు, ఇంకెవరు యాక్షన్ కట్ చెప్పి డైరెక్ట్ చేస్తారు. అన్ని చేస్తే అబ్బా హర్షగడ్ బాగా చేశాడు అంటారు. అంటే యాక్టర్, ఎందుకంటే స్క్రీన్ మీద కనిపించేది ఆడిగా. యాక్టర్కి వచ్చే పేరు యాక్టర్కి వచ్చేస్తుంది అంతే. సో ఇప్పుడు ఒక చిన్న, అంటే ఇది అందరూ అడిగే క్వశ్చనే హర్ష. లైక్ చందమామలో అమృతం మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్స్ కానీ అనౌన్స్మెంట్ కానీ అది జరిగినప్పుడు ఎవ్రీబడి అందరూ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హర్షగా ఎందుకు లేరు అమృతం లాగా, కొత్త అమృతాన్ని, ఒక కొత్త అంజీ క్యారెక్టర్ ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అండ్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైంది, శ్రీనివాస అవసరాలు గారు ఎలా చేశారు అదంతా పక్కన పెట్టేస్తే మీ రియాక్షన్ ఏంటి హర్ష? అసలు వై డిడ్ంట్ దే గో విత్ యూ ఫర్ దట్ ఫిల్మ్? లవ్లీ క్వశ్చన్. నన్ను ఎవరైనా అడిగితే బాగుంది అనుకున్న క్వశ్చన్ ఇది. ఆన్సర్ చెప్పనా? చెప్పండి. నన్ను సినిమాలో ఎందుకు పెట్టుకోలేదు అనే కన్నా అసలు నన్ను అమృతంగా టీవీలో ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతా ఫస్ట్. ఇప్పుడు శివాజీ రాజా గారు చేసి, నరేష్ గారు చేసిన తర్వాత వై మీ? అలా నేనేమన్నా ప్రూడా? ఇప్పుడు శివాజీ రాజా గారు అంటే అప్పుడు కొన్ని 100 సినిమాల్లో ఆయన కమెడియన్ గా ఎరగదీశారు. అవును. ప్రూడ్. నరేష్ గారు అంటే మోస్ట్ హ్యాండ్సమ్ కమెడియన్ ఎవర్. ప్రూడ్. నేనేంటి? ఎప్పుడైతే నాకు ఆ రోల్ ఇచ్చి నేను ప్రూవ్ చేసుకున్నానో సక్సెస్ అయ్యాను, అది వేరే విషయం. కానీ నాకు ఆ రోల్ ఇచ్చినప్పుడు నేను ఎందుకని అడగనప్పుడు, ఇక్కడ నాకు రానప్పుడు ఎందుకని కూడా నేను అడగకూడదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ అదేమో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ నాకు ఎందుకు లేదంటే, నేను గంగరాజ్ గారిని పోయి సార్ నన్ను ఎందుకు పెట్టలేదు ఇందులో అని అడగను. ఎందుకు అడగనంటే, నన్ను పెట్టుకుండా నన్ను అడిగితే ఆయన పెట్టలేదు అన్న. ఫస్ట్ నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది సీరియలే. సినిమా వల్ల ఎంత పేరు వస్తుందో నాకు తెలియదు, అది బాగా ఆడి హిట్ అయ్యి ఉంటుంది, అది వేరే విషయం. బట్ నాకు ఆల్రెడీ పేరు వచ్చేసింది అందులో, సీరియల్లో చాలా పేరు వచ్చింది. ఇంకా ఎవరైనా కొత్త, ఇప్పుడు అవసరం శ్రీనివాస్ గారికి ఆ క్యారెక్టర్ దొరికింది కూడా ఆయన ప్రూవ్ చేసుకుని ఏమో, శివాజీ రాజా గారు పేరు, మంచి పేరు సంపాదించుకున్నట్టు, నరేష్ గారు నేను సంపాదించుకున్నట్టు, అలా ఆయన కూడా సంపాదించుకుంటారేమో. ఆ క్యారెక్టర్ అంత తెస్తుందేమో ఎవరికైనా. ఇట్స్ జస్ట్ లైక్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ బాస్. జేమ్స్ బాండ్ అన్న క్యారెక్టర్, అందులో చాలా మంది యాక్టర్స్ వస్తారు. కొంతమంది టిమోటీ డాల్టన్ లాంటి వాళ్ళు అది ప్రూవ్ ఎవరు. మనం ఎప్పటికి వెళ్ళినా రాగర్ మూర్ గుర్తొస్తాడు మనకి. ఇలాంటివి రోజు గుర్తొచ్చి, అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక స్టాంప్ వేసి వెళ్ళిపోతారు, అది మన పని. వాళ్ళ పని సెలెక్ట్ చేసుకునే వాళ్ళ పని మనం క్వశ్చన్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నన్ను అప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని నేను ఎందుకు అడగలేదు? సార్ నేను చాలా సీరియస్ రోల్స్ చేస్తున్నాను కదా, నాకు కామెడీ నా మొహంలో పలుకుతుంది, మీరు ఎందుకు అనుకుంటున్నారు? అత మీసం అది కళ్ళద్దాలు పెట్టి చేశారు కాదట్లా, కానీ అవన్నీ నేను అనుకున్నది కాదు, అది డిజైనర్ అనుకున్నది, గంగరాజ్ గారు క్రియేటర్ అనుకున్నది. సో అది నేను అడిగినప్పుడు ఇది కూడా నన్ను అడగకూడదు. కానీ ఒక దిగులు ఉండేది, ఉన్నమాట చెప్తాను. ఎందుకంటే మనంత ప్రూవ్ అయిపోయిన తర్వాత, ఆ క్యారెక్టర్ నాది అని నేను ఓన్ చేసుకున్న తర్వాత, నేనేమి నరేష్ గారి లాగా వేరే ఇతర పనుల్లో బిజీగా లేనే ఫస్ట్ థింగ్. లేకపోతే శివాజీ రాజా గారి లాగా ఇంకేదన్నా రీజన్ లేదు కదా అని నేను అనుకున్న టైంలో నాకు చాలా మంది, నేనేమనుకునేవాడిని, నన్ను ఎవరైనా అడిగితే నేనేమనేవాడిని అంటే, బహుశా సినిమాలో టెలివిజన్ ఫేస్లు పనికిరావేమో, పెద్ద సినిమా గ్లామర్ కావాలేమో అనుకునేవాడిని. అనుకుంటే దానికి ఒక రకమైన రెస్పాన్స్, అంటే గ్లామర్ కావాలంటే ఇంకా అవసరం శ్రీనివాస్ గారి కన్నా పెద్ద పేరుకి వెళ్ళొచ్చు కదా అన్నది నాకు వచ్చిన ఆన్సర్. ఏది when I discuss with people with certain friends.
తర్వాత ఏంటి, నేను చాలా లావ్ అయిపోయాను, అందుకే దానికి సూట్ అవనేమో కదా అని అనుకునేవాడు. అంటే ఇప్పుడు అవసరం శ్రీనివాస్ గారు స్లిమ్ గా దిగ్గా ఉంటారు కాబట్టి నేను బహుశా అతను సెలెక్ట్ చేసుకున్నాను. బట్ నేనేమంటానంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇలాంటి డౌట్లు చాలా వచ్చేది, నేను ఎవరిని అడిగేవాడిని కాదు. ఇది మనం అనలైజ్ చేసుకోవడానికి. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, గంగరాజ్ గారి గురించి చెప్తున్నా. మా క్రియేటివ్ హెడ్ అండ్ క్రియేటర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ అన్ని ఆయనే. ఆయన ఏ రోజైతే అతను మనసు పెట్టి ఫుల్ ఫ్రీడమ్ తీసుకొని అతని పద్ధతిలో అతను స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేశారో అవన్నీ సక్సెస్ అయినాయి. చంద్రబాబు అమృతం జరగలేదని నేను అంట్లా, సమ్వేర్ సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, అది ఇంకేం ఇప్పుడు గంగరాజ్ గారి కన్నా పెద్ద లాస్ కాదు కదా ఇంకెవరికి బయట. వాళ్ళంత డబ్బులు పోయినాయి అంతా ఉంటాయి. అదే సినిమా అన్నాక పెద్ద గ్యాంబ్లింగ్, ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం అంతే. బట్ నేనేంటంటే మళ్ళీ ద్వితీయంలోకి వచ్చిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను, మళ్ళీ నన్ను పెట్టుకున్నాను. సో ఐ గాట్ మై ఆనర్ బ్యాక్. నా పోస్ట్ నాకు వచ్చేసింది, నా రోల్ నాకు వచ్చేసింది. నాకు ఇంతవరకు నేను లావ్ అయిపోయాను కాబట్టి నేను ఆ రోల్కి సూట్ కానా, లేకపోతే ఏజ్ ఏమైనా ఎక్కువైపోయింది అప్పుడు 10 ఏళ్ళ క్రితం, 13 ఏళ్ళ క్రితం, అది 13 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ సూట్ కానా, ఇలాగ అనుకున్నానికి అన్నిటికీ ఆన్సర్ నో, బిగ్ నో. యు ఆర్ అమృతం అంతే, కమ్ బ్యాక్ అన్నారు గంగరాజ్ గారు. మళ్ళీ వెనక్కి వెళ్ళాను. బట్ స్క్రిప్ట్ మళ్ళీ ఆయన జాబ్ గురించి చెప్తాను. ఆయన కానీ స్క్రిప్ట్ కరెక్ట్ గా రాయలేక, ఎందుకంటే ఒక స్టేజ్ లో చేసే పని చేస్తే 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 బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది, టోటల్ గా మొనాటనస్ అయిపోతుంది. దట్ ఐ సీన్ అండ్ సేమ్ గంగరాజ్ గారిలో అది నేను చూసాను. ఆయన ఎప్పుడు బాధపడేవారు, నాకు ఇంకా ఐడియాస్ రావట్లేదు, నాకు ఇంకేం చేయలేదు, అప్పుడు ఆపేసాం. అది ఆయన వల్ల ఆగింది, గుర్తుపెట్టుకోండి. నాట్ బికాస్ ఆఫ్ హర్ష, నాట్ బికాస్ ఆఫ్ హనుమంతరావు గారు, నాట్ బికాస్ ఆఫ్ ఎనీబడి. క్రియేటర్, రైటర్, ద మెయిన్ పర్సన్ బిహైండ్ ద సీన్స్ ఆయన డల్ అయిపోవడంతో, ఆయన గివ్అప్ చేయడంతో ఆగింది తప్ప, మళ్ళీ ఆయన చేద్దాం అనుకుంటేనే చంద్రబాబు అవుతారు, మళ్ళీ ఆయన వద్దనుకుంటే అది ఆగింది. వాటర్ తర్వాత మళ్ళీ ఆయన కావాలనుకుంటేనే ద్వితీయం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ మంచి స్క్రిప్ట్లు. మొదటి 3 ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేసరికి మాకు అవార్డు వచ్చేసింది Z5 లో, బెస్ట్ సీరియల్ ఆఫ్ ద ఫుల్ ఎంటైర్ ఏమంటారు రీజనల్ లాంగ్వేజెస్ అన్నిట్లో టాప్ మాది. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఇప్పుడు దీన్ని ఎపిసోడ్ అనుకోవడం ఎందుకంటే 3 ఒకేసారి అప్లోడ్ చేశారు. ఒకసారి అప్లోడ్ అయినాయి, ఆ స్ట్రీమింగ్ వచ్చి వెంటనే విత్ ఇన్ నో టైం అది బాగా పీక్స్ కెళ్ళి Z5 లో నిమ్మకాయల ప్రసాద్ గారు అని హీస్ క్రియేటివ్ హెడ్ అక్కడ. ఆయన చెప్తారు స్టన్నింగ్ నెంబర్స్ హర్ష, ఈవెన్ ముంబై వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. Z5 ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గొప్ప రిజల్ట్. తెలుసు అవుతుంది అనుకున్నాం కానీ మరి ఎంత అనుకోలేదు. అంటే సి అగైన్ ఒకటే చెప్తున్నాను దిలీప్, అది సినిమానా, వెబ్ సిరీసా, స్టేజ్ డ్రామానా, ఏదైనా కంటెంట్ ఈస్ ద కింగ్. గంగరాజ్ గారు దీని క్రియేటర్, హోల్ అండ్ సోల్. గంగరాజ్ గారు బాగుంటే అందరూ బాగుంటారు, ఆయన ఏమైనా డల్ అయితే ఎవరు బాగు. యాజ్ సింపుల్ అస్ దట్. ఇప్పుడు అమృతం ద్వితీయం గురించి ఒక చిన్న క్వశ్చన్ హర్ష. సో అమృతం క్లాసిక్, అది మాటి మాటికి యూట్యూబ్ లో పెట్టుకొని ఎంత చూసినా బోర్ కొట్టదు. ఎన్ని ఎపిసోడ్స్ అయిపోయిన, స్టార్టింగ్ ఫ్రమ్ శివాజీ గారి అమృతం నుంచి మీ అమృతం లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎప్పుడు వెతుక్కొని చూసినా కూడా ఎవ్రీ టైమ్ వి ఫీల్ దట్ కనెక్ట్ అన్నమాట అమృతంతో. ఒక నాస్టాలజీ ఫీలింగ్ వస్తూ ఉంటది చూస్తున్నప్పుడు. సో అలాంటి క్లాసిక్ ఇప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ అమృతం ద్వితీయం వస్తుంది అంటే ఫస్ట్ నేనైతే భయపడ్డాను. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇప్పుడు ట్రెండ్ మారింది, కామెడీ యాంగిల్ మారింది. అమృతం అంటే ఒక సటిల్ కామెడీ, ఎక్కడ డబుల్ మీనింగ్లు, బూతులు, బ్యాడ్ డైలాగ్స్, బ్యాడ్ వర్డ్స్, క్యారెక్టర్స్ ని బ్యాడ్ గా చూపించడం ఏమీ లేకుండా ఒక సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కామెడీ. సో ఇప్పుడు అదే కామెడీని వీళ్ళు ఈ జనరేషన్ లో ఇప్పుడు మారిపోయిన ట్రెండ్ లో తీయగలుగుతారా, లేకపోతే ఏనా దాని ఎసెన్స్ పోగొడతారా అనేది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. నేను అదొకటి. తర్వాత గుండు హనుమంతరావు గారు లేరు. సో మనం ఫస్ట్ ఇంకొక కొత్త క్యారెక్టర్ తో మనం మళ్ళీ కనెక్ట్ అవ్వాలి ఆయనలాగా. మళ్ళీ అమృతంకి అంజీకి కెమిస్ట్రీ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ చూడాలి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది. సో దీంతో నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసాను హర్ష. యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ నేను అంత సాటిస్ఫై అవ్వలేదు, బికాస్ ఐ వాజ్ స్టిల్ హోపింగ్ ఫర్ దట్ ఓల్డ్ అమృతం అన్నమాట.
నా పర్సనల్ గా నేనేం ఫీల్ అయ్యానంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎప్పుడైతే థర్డ్ ఎపిసోడ్ కి రీచ్ అయిందో దట్ ఈస్ వెన్ ద బార్ వెంట్ అప్ అన్నమాట. సో థర్డ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఓకే, మళ్ళీ ఆ రేంజ్ కి వెళ్తున్నారు వీళ్ళేం డీవియేట్, అంటే అమృతం ఇస్ గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్కేల్ అని. సో ఇప్పుడు ఈ టైంలో మీరు అమృతం ద్వితీయం తీస్తున్నారంటే మీ రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ అమృతం ద్వితీయం అనేది ఇప్పుడు తీయాలి అన్న థాట్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఇనిషియల్ గా? ఇది నాకు టు బి వెరీ ఆనెస్ట్ అండ్ ఫ్రాంక్ ఫస్ట్ నుంచి కూడా సూపర్ పాజిటివ్ గా ఉన్నాను. ఎలాగో చెప్తా. ఇప్పుడు ఒక ఎపిక్, ఒక మాస్టర్ పీస్ అని ఒకటి కొన్ని ఫామ్ అయిపోతాయి మన లైఫ్ లో, మనం చూసే సినిమాల్లో కానీ. అది వేరే వాళ్ళు ఎవరైనా తీస్తే ప్రాబ్లం అవుతుంది మనకి. మళ్ళీ అదే బ్రెయిన్ వర్క్ చేస్తుంది ఇక్కడ అనేటప్పుడు ఉన్న రిలాక్సేషన్, కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంది నాకు గంగరాజ్ గారి మీద. రెండోది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు కంటెంట్ కింగ్ అయినప్పుడు మీరు ఎవరిని పెట్టినా, అంటే ఏది యాక్టింగ్ మీద బేసిక్ గా కొంచెం కాదు చాలా ఇంట్రెస్ట్ ఉండి, ప్యాషన్ ఉండి మంచి యాక్టర్స్ నే అంటుంది. అలాగనే ముఖమోహం లేకుండా ఇది కాదు నేను అంటుంది, ఇంట్రెస్ట్ లేకుండా దాని మీద ఒక అవగాహన లేకుండా యాక్ట్ చేసే వాళ్ళు మనం చాలా మంది చూస్తాం. అనుకుని మాట్లాడలేదు. ఒక కన్సిస్టెన్సీ ఉండి, ఒక ప్యాషన్ కన్సిస్టెన్సీ ఉన్న ఒక యాక్టర్ ఎవరైనా పెట్టుకుంటే మీరు పాస్ అయిపోతారు. ఎప్పుడైనా కంటెంట్ స్ట్రాంగ్ ఉండదు. మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వెళ్తారు. అది నాకు డౌట్ లేదు. రెండో పాయింట్ ఏంటంటే, చాలా కాలం తర్వాత రావటం అన్నది యాక్చువల్ గా టు బి వెరీ ఆనెస్ట్ అది రిస్క్ కాదు. ఎందుకంటే కంటెంట్ కన్నా నాస్టాలజీ ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ. అంటే ఆనెస్ట్లీ ఓపెన్ గా చెప్తున్నాను, మొదటి 2 ఎపిసోడ్లు మోర్ ఇన్ఫర్మేటివ్ అయిపోయింది అన్న విషయం నేను షూటింగ్ టైంలో ఫీల్ అయ్యాను. కానీ అది డిలీట్ చేయలేము. ఇట్స్ నాట్ లైక్ నేను గంగరాజ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పలేక కాదు, సార్ ఇది కొంచెం ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది, రిపీట్ అవుతుందేమో, అంటే కంటెంట్ కూడా ఒక దగ్గర చెప్పింది మళ్ళీ చెప్తాం, మళ్ళీ చెప్తున్నా, ఇదంతా ఎంతవరకు అని నేను చెప్పలేక కాదు. ఆయన నాకు లిబర్టీ ఇవ్వక కాదు. ఆయనలో గొప్ప విషయం ఏంటంటే ఒకళ్ళు అలాగే ఏదైనా చెప్తే మార్చేస్తారు స్పాట్ లో, అది పెద్ద ఇది. కానీ ఎలా అది చెప్పకపోతే ఎలా అన్నది క్వశ్చన్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అడవిలోంచి వెళ్తున్నాము, సడన్ గా చేతిలో ఏ వెపన్ లేదు, నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం అడవిలో కాన్ఫిడెంట్ గా. సడన్ గా పక్కన మనకి ఏదో కనిపించింది, ఏంటని చెప్పి చూస్తే సింహం ఉంది. అది పడుకుంది, అటువైపు తిరిగి ఉంది కింద. అది నిద్రపోయి ఉండొచ్చు, లేదా చచ్చిపోయి ఉండొచ్చు. నిద్రపోయిందిలే అని మనం అనుకోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. మనకు కావాల్సిన విధంగా ఊహించుకోవడం వేరు. సో నేనేంటంటే, ఆడియన్స్ కి కొన్ని క్లారిటీస్ ఇవ్వకపోయినా పర్లేదు అని అనుకోకూడదన్న. ఎందుకంటే ఉంటే చిరాకు పడతారేమో, మరి ఎక్కువ చెప్పారా ఇదంతా అనవసరంగా, లేకపోతే మాత్రం చాలా వెళ్తూ ఫీల్ అవుతారు. నచ్చకపోవడం బెటర్ అంటాను నేను, అర్థం కాకపోవడం డేంజర్. సో నేనేమంటానంటే, ఒక సినిమా తీసాం, నచ్చలేదు, గొడవలేదు. ఒక సినిమా తీసాం, అర్థమే కాలేదు, ఏంటి రాజు ఏం తీసాడు, ఇది ఏంటి ఇది అనుకుంటే అది ఫెయిల్యూర్. నచ్చకపోవడం సమస్య కాదు, ఎవడో ఒకటి నచ్చుద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం ఫస్ట్ ఎపిసోడ్ లో ఉంది. అది 2 ఎపిసోడ్కి ఎక్స్పాండ్ అయింది. సో డీటెయిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ ఒక చిన్న ఛాలెంజింగ్ థింగ్. దాన్ని 2 ఎపిసోడ్లు చేయటం అనేది టెన్షన్ తో కూడింది. 3 ఎపిసోడ్ నుంచి బాగుంది. బట్ ఇంకోటి ఏంటంటే, ఇది టెలివిజన్ లాగో సినిమా లాగో ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ డిసైడ్. ఇప్పుడు బాహుబలి 1 బాగుంటేనే బాహుబలి 2 చూస్తారు. సో బాహుబలి 1 ఇన్ఫర్మేషన్ కోసం, ఇప్పుడు అమృతం కూడా సినిమా మనం 2 పార్ట్స్ కింద తీసాం. ఫస్ట్ పార్ట్ పెద్దగా అర్థమైపోయినా పర్లేదు, సెకండ్ పార్ట్ లో ఉంది కదా అంటే ఎవరు రారండి. దీనికి ఉన్నది ఏంటంటే వెబ్ సిరీస్ కాబట్టి 3 ఒకేసారి రిలీజ్ చేశారు. అందుకే యాక్చువల్ గా 2 చేయాలి నెలకి. సో 2 ఒకే మూడ్ లో క్రియేట్ అవుతుంది, ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఒకే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. 3 చేస్తే ఆ రెగ్యులర్ మీరు అన్న అమృతం కనిపిస్తుంది, ప్రాపర్ అమృతం. సో ఆ 3 తీసేస్తే బెటర్ అనేది గంగరాజ్ గారు అబ్బాయి సన్నీ డెసిషన్. సన్నీ తీసుకున్న డెసిషన్ కి మేము అందరం బ్రిలియంట్ అనుకున్నాం. ఆ 3 వేసారు, అయిపోయింది. విషయం ఏంటంటే, ఆ 3 వేయటం వల్ల ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఎలా ఉన్నా, మళ్ళీ చెప్తాను, ఆనెస్ట్ గా చెప్పేస్తున్నాను,
అప్పటిదాకా ఉన్న ఎదురు చూపులు ఏదైతే ఉన్నాయో, ఆడియన్స్ తాలూకా చైల్డ్హుడ్ మెమరీస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఆ ఆడియన్స్ గురించి చెప్తాను. అది ఎలాగంటే ఒక లెవెల్లో సూపర్. ఆ ట్రైలర్ వచ్చిన ఇప్పుడు నన్ను రోజు ఆ ఫేస్బుక్ లో అట్లా ఇట్లా చూసే క్రౌడ్, నా ఇంట్లో చూసే అంటే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎప్పుడైతే ఆ కళ్ళద్దాలు పెట్టుకుని ఆ మీసం పెట్టుకుని ఆ గళ్ళ చొక్క వేసుకొని నేను అమృతం గెటప్ లో కనిపించానో, ఒక్కసారి ఏంటంటే ఆ క్యారెక్టర్ వచ్చేసాడు మళ్ళీ. ఒక ఫీల్, అది మామూలు ఫీల్ కాదు. అది మనకి ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పుడు ఆడియన్స్ గా ఉండి మన ఫేవరెట్ హీరోస్ అలా సడన్ గా మనం చూస్తే ఎంత గొప్పగా అనిపిస్తుందో నాకు తెలుసు. ఆడియన్స్ మళ్ళీ చెప్తాను. అలాగే నేను ఆడియన్స్ కి నేనంటే నేను చేసిన క్యారెక్టర్ ఆ ఇంపాక్ట్ ఇస్తుందని నాకు తెలుసు. సడన్లీ మీరు అమెరికాలో ఉన్నారు కూడా చెప్తున్నా, అలా తిరుగుతూ వెళ్తుంటే సడన్ గా చార్లీ చాప్లిన్ మీకు కనిపిస్తే ఎలా ఉంటుంది? అది మనకి అది ఆయన బతికిలేడని తెలుసు, ఆ గెటప్ ఎవడో వేసుకున్నాడని తెలుసు, కానీ బాగా వేసి కరెక్ట్ గా మళ్ళీ మనకి ఇదైతే. ఇప్పుడు ఇంకోటి ఎందుకు అవన్నీ కాదు, చార్లీ చాప్లిన్ ఒక సినిమా తీస్తున్నారు ఎవరైనా అంటే మనం వెళ్ళి చూస్తాం ఆబ్వియస్ గా. ఆ ట్రైలర్ మనకి నచ్చిందంటే ఫస్ట్ ట్రైలర్ చూస్తాం, అది నచ్చిందంటే సినిమాకి వెళ్ళిపోతాం, బ్లాక్ బస్టర్. ఇది అంటే ఇది ఏంటంటే ఫస్ట్ రెవెన్యూస్ లేకపోతే ఒక రెవ్యూస్ తోని పనిలేని ప్రాజెక్ట్ ఇది. ఇదేంటంటే ముందే ఆస్తులు ఉన్నాయి, ప్రేమ, అభిమానం, ఎక్స్పెక్టేషన్, రావాలన్న కోరిక, ఇవన్నీ ఉన్నాయి. సో అవి ఉండటం వల్ల ఏంటంటే 1-2 ఫస్ట్ ఎపిసోడ్స్ లో ఉన్న ఆ సో కాల్డ్ లూజ్ ఎండ్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చూసిన తర్వాత మనకు అంత అవసరం లేదు అనిపించే కొన్ని ఉంటాయి. అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ వాట్ ఎవర్ అవన్నీ ఇగ్నోర్ చేస్తే ఎక్లిప్స్ అయిపోతాయి. అది ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఆన్సర్ హనుమంతరావు గారిని మిస్ చేయటం అన్నది, నేనేంటన్నానంటే హనుమంతరావు గారి ప్లేస్ లో ఎవరు వస్తారో అని పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఎందుకంటే అమృతాలు ఇంతమంది మారారు కానీ అంజీ ఎప్పుడు మారలా. అంటే సినిమా విషయం పక్కన పెట్టారు, అందులో హనుమంతరావు గారు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు దాన్ని. ఇది అలవాటుకు సంబంధించిన విషయమే, టాలెంట్ కి సంబంధించింది కాదు. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఇంకొక టాలెంటెడ్ పర్సన్ ఆ ప్లేస్ లోకి వచ్చి మనం కంటెంట్, మంచి స్క్రిప్ట్, మంచి సీన్లు, ఆ డైలాగులు అతనికి బాగా పడి అతను ఏమాత్రం ఇంప్రెస్ చేసినా మనం వెళ్ళిపోతాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హనుమంతరావు గారు బతికుండి మనం వేరే ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇవన్నీ వస్తాయి క్వశ్చన్స్. అంటే ఎల్బి శ్రీరామ్ గారు ఎంత బాగా చేసినా, బాగా చేస్తే అంటారు కానేమో, అది కరెక్ట్ కాదేమో, కానీ ఒకవేళ ఆయన ఏమాత్రం కొంచెం హనుమంతరావు గారు అయితే ఇలాంటి బాగా చేస్తాడు కదా, ఆయన ఎందుకు పక్కన పెట్టి ఈయన పెట్టుకున్నారు అన్నది వస్తుంది. ఈయన ఆల్రెడీ ప్రూవ్డ్. ఈయన చూడండి ఎల్బి గారి విషయం, ఈయన ఆల్రెడీ ప్రూవ్డ్ కమేడియన్ 300 సినిమాలు చేస్తున్నాడు. రెండోది ఆయన కామెడీకి దూరం అయిపోయి చాలా కాలం అయిపోయి ఆడియన్స్ గా కంప్లైంట్ ఉంది, ఎందుకు ఈయన సీరియస్ ఫిల్మ్స్ చేస్తున్నాడు అన్ని, ఆ షార్ట్ ఫిల్మ్స్ ఇవి అవి, కామెడీ చేయొచ్చు కదా అన్నప్పుడు మళ్ళీ కామెడీ చేయటం, హనుమంతరావు అది అంజీ క్యారెక్టర్ చేయటం, ఆయనకెంత టెన్షన్ ఉంటుంటది ఇవన్నీ. అయితే నాకేంటంటే నాకు ఈ ఒక్క భయం అయితే ఉండేది ఏంటంటే హనుమంతరావు గారి ప్లేస్ ని ఈయన ఎంతవరకు కంఫర్టబుల్, ఎందుకంటే ఈయన ఏమాత్రమైనా ఇంకో రోల్ ఏం చేస్తానేంటి, అబ్బా ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ తో నన్నేమో తక్కువగా చూస్తారన్న ఒక చిన్న ఇన్హిబిషన్ గానీ, ఒక చిన్న డౌట్ గానీ ఉంటే ఫట్ చేయలేరు. ఎల్బి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎప్పుడైనా ఏంటంటే భయ్య, ఊజింగ్ కాన్ఫిడెన్స్. ఆయన మీరు ఏదైనా ఒక టాస్క్ ఇవ్వండి అని చేస్తాడు, అంతే. జంప్ చేయడం చేస్తాడు, కాలు ఇస్తుందా తర్వాత విషయం. ఆయన యూ కాంట్ హియర్ నో ఫర్ అన్ ఆన్సర్ అన్నమాట, అది ఆయన. సో ఇవన్నీ షూటింగ్ జరుగుతున్న, యూ హ్యావ్ టు బిలీవ్ మీ, 1-2 days లోనే ఐ స్టార్టెడ్ ఫీలింగ్ థింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అబ్సల్యూట్ కరెక్ట్ రూట్ లో వెళ్ళిపోతున్నా మాత్రం అయిపోయింది పర్సనల్గా. ఇంకా తర్వాత ఇంకొంటాయి, ఇప్పుడు ఎపిసోడ్లు అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు మామూలుగా లేవు. నేను డైరెక్ట్ చేసిన 2 వస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్. సో బేసిక్ గా యాక్చువల్ గా ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం నేను కొంచెం భయపడ్డాను హర్ష, ఇందాక చెప్పినట్టు. బట్ థర్డ్ ఎపిసోడ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, లైక్ ఐఎమ్ లైక్ వెయిటింగ్ అనమాట. ఓకే, ఏం ట్రాక్ ఏం తప్పట్లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫస్ట్ 2 episodes మనకు అలా కొంచెం ఆ కాన్సెప్ట్ ని మళ్ళీ కొంచెం అలా ఇంజెక్ట్ చేయడానికి వాడుకొని థర్డ్ ఎపిసోడ్ నుంచి పికప్ చేసుకున్నారు అనమాట అని. దట్ వాజ్ అండ్ ఎల్బి శ్రీరామ్ గారు కూడా నౌ మనం ఇంకా క్వశ్చన్స్ ఉండవు, ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి అంజీ అంటే విల్ గో విత్ ద ఫ్లో. మీరు అంజీ ఇంకా విల్ గో విత్ ద ఫ్లో. యా, ఇట్స్ ఆల్రెడీ డన్. సో ఇక్కడ జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే,
ఫస్ట్ ఎల్బి శ్రీరామ్ గారు సెట్స్ లోకి వచ్చినప్పుడు మీకు యాజ్ అమృతం, గుండు హనుమంతరావు గారు యాజ్ అంజీ మీకు మంచి కెమిస్ట్రీ, మంచి ర్యాప్ ఉంటది కదా హర్షల్, బికాస్ యు హావ్ డన్ అ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్. సో మీ ఇనిషియల్ కనెక్ట్ ఎలా ఉంది మన ఎల్బి శ్రీరామ్ గారితో? లైక్ ఆ కెమిస్ట్రీ మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వాలి, ఆ ర్యాపో మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వాలి, మాకు మళ్ళీ అంజీ అండ్ అమృతం మధ్యలో ఉన్న ఆ ఫ్లేవర్ మాకు కనిపించాలి. సో మీ ఇనిషియల్ కనెక్ట్ ఎలా ఉంది ఆయనకి, ఎల్బి శ్రీరామ్ గారికి మీకు ఆ కెమిస్ట్రీ బిల్డ్ చేయడానికి? లవ్లీ క్వశ్చన్ దిలీప్. అంటే ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడుగుతారు అనుకోలేదు, ఎందుకంటే చెప్తుంటే నాకు ఒక రకంగా ఒక ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే టు బి వెరీ ఆనెస్ట్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ దట్ హనుమంతరావు గారు లేరు అన్నది మాత్రం చాలా కష్టంగా ఉండేది. ఎల్బి గారు అంటే నాకు నెగిటివ్ ఏ క్వశ్చన్ లేదు, అదొక పెద్ద ప్లస్ యాక్చువల్లీ. ఇది కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి, ఆయనకి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి. ఈ టైంలో మనం ఇటువంటివి ఏవి ఎమోషన్స్ బయట పెట్టకూడదు, వీలైనంతవరకు ఆయన ఎంకరేజ్ చేయాలి అన్న ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైతే నెత్తి మీద వచ్చి కూర్చుందో, దాంతో నిజంగా చెప్తున్నాను యాక్ట్ చేసేవాళ్ళు. నేను కానీ, వాసు ఇంటూరి కానీ, మన శివనారాయణ గారు కానీ. అంటే ఎలాగంటే వాళ్ళ తరపున నేను చెప్పకూడదేమో కానీ బట్ నా గురించి నేను చెప్తాను. అంటే ఎలాగంటే కొంచెం కష్టపడి ఆయనతో బాగుండడానికి ట్రై చేయటం. అంటే ఎందుకు కష్టపడాల్సి వచ్చిందంటే ఆయనతో ప్రాబ్లం కాదు, ఆయన లేడని బాధ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చెప్తే కంటిన్యూ. నేను ఇప్పుడు 3 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి కదా, 4-5 ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఆ క్రెడిట్స్ లో కూడా వస్తుంది, మీకు అది తెలుస్తుంది. నేను డైరెక్ట్ చేసిన ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, షూటింగ్ చేస్తాను కదా, చేసినప్పుడు అంజీ అని ఉండి డైలాగ్స్ ఉంటే ఆ షాట్ లో ఆయన ఉంటారు. యాక్చువల్లీ హనుమంతరావు గారిని పిలవండి అన్నాక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అన్న మీతో ఒక విషయం మాట్లాడతాను, నేను అనుకోవద్దాను. ఏంటి అని, నేను చాలా బిజీగా ఉన్నా షూటింగ్. అందులో యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయడం అంటే అంత హెక్టిక్ ఉంటుందో, అందులో అమృతం అంటే మీకు తెలుసు కదా. ఏం చెప్పు అన్న. కాదన్నా మీరు ఎక్కువలాగా అనుకోవద్దు, యాక్చువల్లీ ఎల్బి గారు ఫీల్ అవుతారేమో అని మీకు చెప్తున్నాను అన్న. ఒకసారి వాజ్ టేకెన్ అబ్యాక్. ఏంటి అన్న, మీరు హనుమంతరావు గారిని పిలవండి అంటున్నారు, ఇది ఫస్ట్ టైం కాదండి, ఇప్పుడు 3-4 సార్లు అన్నారు మీరు. అంటే మీరు ఫస్ట్ టైం ఏదో పొరపాటున అన్నారు అనుకున్నాను, ఇప్పుడు మీకు అదే కంటిన్యూ అవుతుందంటే సుత్మల్ కట్లో నీళ్ళు వచ్చాయి నాకు. అంటే 13 ఏళ్ల క్రితం వదిలేసిన జ్ఞాపకాలు అవి. 13 ఏళ్ల క్రితం నేను డైరెక్ట్ చేశాను కొన్ని ఎపిసోడ్స్. అప్పుడు నేను ఎలా పిలిచేవాడిని ఆయన షాట్ కి, హనుమంతరావు గారిని పిలవండి అని. అంటే యాక్చువల్ విషయం ఏంటంటే, నేను డైరెక్టర్ గా యాక్టర్ని ఇప్పుడు ఎల్బి గారిని పిలవండి అన్నం. నేను చెప్తున్నాను ఎల్బి గారిని అంటే అది చెప్పేది ఎలా ఉంటుంది అంటే, ఎల్బి గారు ఎక్కడ ఉన్నారు దగ్గర, అంటే స్పష్టంగా నేను ఎవరి పేరు చెప్తున్నానో కాన్షియస్ గా చెప్పడం, లేదా నేను ఆ దగ్గరలో ఉంటే నేనే స్వయంగా వెళ్ళి, ఎందుకంటే ఆయన సీనియారిటీకి వాల్యూ ఇస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, నేను వెళ్ళి సార్ షార్ట్ రెడీ అయ్యండి వచ్చాను అని చెప్పడం నాకు ప్రాబ్లం. హనుమంతరావు గారు ఎంత నటోరియస్ అంటే, ఆయన మా షూటింగ్ లో ఉంటూనే 1 గంట గ్యాప్ ఉంది సార్ మీకు అంటే, మనం పడుకుంటాడేమో కొంచెం రిలాక్స్ అవుతారు ఆయన అనుకుంటే, తప్పని వెళ్ళి ఏదో బయట పనులు చేసుకుని వచ్చాడు ఆయన. గంట అంటే గంటన్నరకి ఎప్పుడు వచ్చాడు. నాకేమైంది, గంట గ్యాప్ ఉంటుందని చెప్పేది 6 గంటలు అయిపోయింది. సో హోల్ 1 hour we used to wait అనమాట. అందులో ఆయనకి ఏంటంటే అదొక ఖాళీగా ఉండడం ఆయన వల్ల కాదనమాట. ఆయన ఏంటంటే ఒక రోజు అంటున్నాను, షూటింగ్ లో గంట ఖాళీ, 2 hours ఖాళీ ఉందంటే ఒక షో చేసుకుని వచ్చేవారు ఆయన, ఏదో షూటింగ్ పెట్టుకోండి. ఇవన్నీ ఇప్పుడు అప్పుడులో టెన్షన్ కానీ ఇప్పుడు నవ్వు వస్తున్నాయి. ఇలాంటి దానివల్ల ఏంటంటే హనుమంతరావు గారు పిలవండి, ఆ విసురుగా పిలవటం అనేది అలవాటు అయిపోయింది. అది ఇక్కడ చూపించడం అన్నది నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి, ఇంకోటి కాదు. అదే నేను ఆ మనిషి తాలూకు చేష్టల్ని, ఆయన వల్ల అప్పుడున్న ఎఫెక్ట్ కి నేను ఎలాంటి టోన్ తో ఆయన పిలిచేవాడిని, ఆ మాడ్యులేషన్ ఎలా ఉండేది, ఆ చిరాకు, ఆ ఇరిటేషన్ ఎలా, అవన్నీ ఇప్పుడు తెలియకుండా వచ్చేసాయి. వస్తే ఒక్కసారి నా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చెప్పింది అదే, సార్ ఇప్పుడు 3-4 సార్లు మీరు అలాగే అన్నారండి అంటే ఆయన వింటే బాగోదు కదా అని చెప్తున్నానంటే, అసలు అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత నచ్చాడని నాకు. అదే నేను అనవసరంగా విసురుగా మాట్లాడి వీళ్ళు బెదరు కొట్టాను, ఇలాంటి తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి నాకు, నేను యాక్టర్నే, ఎంత కదని మీ ఏదో డైరెక్టర్ అయిపోయానని చెప్పి ఇలా కదా, తప్పులు ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళు అందరం కూర్చోపెట్టారు. సాయంత్రం చెప్పాను, కొంచెం ఎమోషనల్ అయ్యాం. అంటే ఇది ఎందుకు చెప్తానంటే,
అడ్జస్ట్ అవటం అన్నది లైఫ్ లో, టు బి వెరీ ఆనెస్ట్, మా ఫాదర్ చనిపోయిన ఒక 4-5 days కి నెక్స్ట్ నేను బతుకుతాను అనుకోలేదు. అంత అంటే అంత ఘోరమైన నిజం అనమాట అది. తెలుసు ఏదో రోజు అందరు వెళ్ళిపోతారు అవన్నీ, కానీ నిజంగా నా లైఫ్ లో దయచేసి తట్టుకోలేకపోయింది. అంటే లేదు అయిపోయింది ఇంకా, ఏంటి ఏంటి ఆయన లేకపోతే ఎలా అన్న ఫీలింగ్. తర్వాత 6 years అయిపోయింది, బ్రహ్మాండం బతుకుతున్నాం, అన్ని మర్చిపోయాం, అన్ని ఉన్నాయి. అంటే ఏం చెప్తున్నా అంటే లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కాదు, లైఫ్ విల్ గో ఆన్. మనం హ్యాస్ టులు గీస్టులు అనక్కర్లా. ఒక రోజు ఏడుస్తాడు, ఒక నెల ఏడుస్తాడు, ఆ తర్వాత ఏడుపులన్నీ అయిపోతాయి. అన్ని మామూలే. ఉన్నోళ్ళ కోసం మనం ఆలోచిస్తాం, లేనోళ్ళు మనకి గుర్తుంటాయి, గుర్తొస్తారు. అది బట్ అంత సీరియస్ గా ఏమి తీసుకోరావు. అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మీరు అడిగిన దీంట్లో ఆయన్ని ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారిని మేము పాజిటివ్ ఎంకరేజ్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఆయన లేని లోటుని ఫీల్ అవుతున్న బాధ ఉంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే దాన్ని నాకు ఎస్పెషల్లీ ఒక పెద్ద రిలాక్సేషన్ ఇచ్చింది ఏంటంటే టెన్షన్. ఎపిసోడ్ ఏమవుతుంది అది వచ్చేసరికి ఈ లీడర్ కానీ ఈయన ఏమనుకోండి ఇవన్నీ బాగా వస్తుందా లేదు మీ నంబరు. సన్నీ చేశారు డైరెక్టర్, సన్నీ అంటే గంగరాజ్ గారు అబ్బాయి, సందీప్ గున్నం. సందీప్ డైరెక్ట్ చేస్తుంటే నేను చాలా సీన్స్ లో నేను తక్కువని సన్నీ కట్ అని ఎల్బి గారు ఇంకోసారి చెప్తా ఉండేది ఇలా అసలు ఆయన సీనియర్ అని కానీ నేను కో యాక్టర్ గా నేను అసలు డైరెక్ట్ చేసిన విషయం కూడా ఎల్బి గారికి తెలియదు. ఏది అమృతం ఇప్పుడు చేయట్లేదు కూడా, ఇప్పుడు ఏం డైరెక్టర్ కాదు, అక్కడ సన్నీ చేస్తున్న డైరెక్షన్. నేను మధ్యలో కట్ చెప్పేసి సార్ అది కరెక్ట్ గా రాలేదు ఎక్స్ప్రెషన్ ఇంకోసారి అంటే అంచి ఎలా చెప్తాడో అది నాకు మీటర్ తెలుసు, అది రావట్లా. అది నేను టక్ చేసేసి అటు సన్నీ నా గురించి ఎప్పుడు తప్పుగా అనుకునే ఛాన్స్ లేదండి. అంటే ఐఎమ్ హిస్ ఫ్యామిలీ. కానీ ఎల్బి గారు అనుకున్న ప్రమాదం ఉంది. అవును, అంటే ఈడేంటి మధ్యలో నా కో యాక్టర్ అయ్యండి ఇలా చేస్తున్నాడు ఏంటి, ఇదేంటి అని చెప్పి అని అనుకుంటే ఆ టెన్షన్ ఉండింది. నేను ఒక 10-15 సార్లు చేసిన తర్వాత రియలైజ్ ఎప్పుడు అయ్యానో ఆ 10 సార్లు తర్వాత ఇంకా నా వల్ల కాక ఏమనుకోకండి ఇది మన సీరియల్ కోసం చేస్తున్నాడు, అది మన అవుట్పుట్ ఇలా ఉండాలి దానికోసం చేస్తున్నాడు ఆయన నవ్వుతూ. హర్ష గారు నాకు అర్థమైంది, ముందు షాక్ అయ్యాను కానీ లేదు మీరు ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారు, అమ్మాయి బతికించారు అది ఇవ్వడం అనుకున్నా. అలా అర్థం చేసుకుంటే అంతా ఎన్ని ఉంటాయో టీం వర్క్. మీరిద్దరు మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ మీదే కదా షో మొత్తం అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే నాది ఫుల్ స్పీడ్ డైలాగ్ డెలివరీ ఉంటుంది, ఆయనది కొంచెం స్కూల్ గా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఈ రెండు కరెక్ట్ టైమింగ్ లో ఆ లెంగ్త్ షార్ట్ పెడితే కరెక్ట్ టైమింగ్ లో ఉండాలి. అది లేకపోతే మనం కొట్టేస్తుంది. మంచి మెమరీస్ డౌన్ ద లేన్. సో ఇప్పుడు విల్ కన్క్లూడ్ లైక్ విత్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. సో జస్ట్ మీకు రీసెంట్ టైమ్ లో బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఏంటి హర్ష? లైక్ ఫ్రమ్ ఎనీ ప్లాట్ఫామ్ బాగా బ్రేకింగ్ బ్యాడ్, బెటర్ కాల్ సాల్. బెటర్ కాల్ సాల్ ఒకటి కదా. అది ఇట్స్ వెరీ గుడ్ సిరీస్ టు. సో ఇప్పుడు థియేటర్స్ మళ్ళీ రీఓపెన్ చేయాలి అన్న థాట్ స్టార్ట్ అయింది కదా అందరి మైండ్ లో, ఎవ్రీబడి ఈస్ థింకింగ్ అబౌట్ ఇట్. సో మీరేమనుకుంటున్నారు హర్ష? లైక్ థియేటర్స్ ఎలా రీఓపెన్ చేస్తే బాగుంటది? లైక్ వాట్ షుడ్, ఎందుకంటే ఇప్పుడు జనాలు థియేటర్ లోకి వస్తారా రారా, ఎంతమంది వస్తారు, మళ్ళీ ఇంతకు ముందులాగా జనాలు థియేటర్ లో సినిమాలు చూస్తారా లేదా, అలాంటి క్వశ్చన్లు అన్ని చాలా మందికి ఉన్నాయి. నాకేంటంటే పర్సనల్లీ ఐఎమ్ అ మూవీ లవర్. నాకు ఈ కోవిడ్ ఇవన్నీ నాకు అదంతా ఐ డోంట్ ఈవెన్ కేర్, నాకు సెకండరీ. నేను ఈ కోవిడ్ లో ఉన్నప్పుడే థియేటర్కి వెళ్ళి మదా మూవీ చూసి రెస్పాన్స్ కూడా పెట్టాను. ఈ కోవిడ్ స్టార్ట్ అవుతున్న టైంలో, లాక్డౌన్ స్టార్ట్ అవుతున్న టైంలోనే. సో ఈవెన్ ఇప్పుడు రేపు థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు, సినిమా రిలీజ్ అవుతుందంటే వెళ్ళిపోతాను నేను మాస్క్ గ్లౌజులు వేసుకొని. సో అట్లా చాలా తక్కువ మందే ఉన్నారు. సో ఇప్పుడు మీరు థియేటర్స్ ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయాలి, ఆడియన్స్ మళ్ళీ థియేటర్స్ కి ఇంతకు ముందులాగా రావాలి, సినిమా మళ్ళీ థియేటర్స్ లో బతకాలి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు థియేటర్ ఓనర్స్ కి కానీ ఫిల్మ్ ఫెటర్నిటీకి కానీ, టు రీఓపెన్ థియేటర్స్ ఇన్ అ వే ఆడియన్స్ విల్ గో బ్యాక్ అండ్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్?
ఇది నిజంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇది. అంటే ఆ విషయం ఏంటంటే దేర్ 2 థింగ్స్. ఒకటి, కోవిడ్ అన్నది ఒక పెద్ద సర్ప్రైజ్, షాక్. సో దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు మాస్క్ వేసుకోను, గ్లౌజ్ వేసుకోను, శానిటైజర్ వేసుకోను, అన్ని ఒక ధైర్యం, ఒక తెగింపు రావటం మంచి విషయం. కానీ రియాలిటీస్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఎలాగా, మనకు ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా చెప్పారంటే 10 years లో పిల్లలు, 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు దీనికి ఎఫెక్ట్ అయిపోతారు అని. ఇప్పుడేంటి ఫైనల్ గా ఇప్పుడు ఎక్కడ ఆగింది? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటంటే, మనకి ఇమ్యూనిటీ అన్నది లేనోడు ఎంత 20 years 25 years ఓల్డ్ పర్సన్ అయినా ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోయే ప్రమాదం. సో ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయిపోయి ఇప్పటికీ దీనికి ఎవ్వరూ సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి నేను దీన్ని ఈజీగా అయితే తీసుకోలేకపోతున్నాను, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే కన్సర్న్, మరేం కాదు. అంటే ఇప్పుడు సినిమాకి, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి, సినిమాకి మీరు వెళ్తుంది కోవిడ్ మీద ఉన్న క్లారిటీతో కాదు, మీ లైఫ్ మీద మీకున్న ధీమాతో కాదు, సినిమా మీద ఉన్న పిచ్చతో. అంతే, అబ్సల్యూట్లీ. అది ఆ పిచ్చని నేను గౌరవించే మనిషిని కాబట్టి, ఆ పిచ్చ ఉన్న వాళ్ళ మీద నాకు గౌరవం ఉంటుంది కాబట్టి, ఆ గౌరవంతో వచ్చే ఒక ప్రేమ వల్ల నేను అనుకునేది ఏంటంటే, వీళ్ళకి ఏం అవ్వకూడదు కదా అన్నది ఒకటే మైండ్ లో ఉంటుంది. అంటే మన సినిమా చూడడానికి, మన ఇంటికి ఒక ఫంక్షన్ కి వస్తున్న వాళ్ళకి ఏదైనా అయింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అలాగే మన కోసం మనం యాక్ట్ చేసిన సినిమానో, మన సినిమా, ఆ సినిమా అంటే మనది. సినిమాకి వస్తున్న వాళ్ళకి థియేటర్ లో కూర్చోటం వల్ల ఇదేమైనా స్ప్రెడ్ అయింది, లేకపోతే దానివల్ల, ఇప్పుడు మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు, గవర్నమెంట్స్ లో రిపోర్ట్స్ అన్ని బయటకు వస్తాయని లేదు. సారీ, అంటే ఇక్కడ బ్రేక్ చేసి ఒక విషయం చెప్తున్నా. అసలు యుఎస్ లో ఉన్న ఆడియన్స్ ఎవరికి ఇంకా హాయ్ చెప్పలేదు, ఏంటో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. హాయ్ ఎవ్రీబడి. నేను ఈ టైంలో హాయ్ ఎందుకు చెప్తున్నానంటే, నా హార్ట్ అంతా మన ఆడియన్స్ మీద ఉంది, మనందరి మీద ఉంది. మీ అని నేను అన్న, ఎందుకంటే నేను మీలో ఒకనే. మనకి ఇప్పుడు చాలా పెద్ద విపత్తు వచ్చి పడింది, చాలా ఒక రకమైన, ఇది ఏమి కాకుండా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది ఏమైపోయిందంటే, వీడికి వస్తుంది వీడికి రాదు, డబ్బున్నోడికి రాదు పేదోడికి వస్తుంది అని లేదు, చిన్నపిల్లలకి వస్తుంది పెద్దోళ్ళకి రాదు అన్నది లేదు. ఎవరికి లాటరీ లైఫ్ అయిపోయింది. గాలి బొడుగుల దీపం అదేదో అంటారు కదా, మనం గాలిలో దీపం లాగా మన లైఫ్స్ కి ఒక ప్రాపర్ డెఫినేషన్, ఒక ఏమంటారు, ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ లాగా కోవిడ్ వచ్చి కొంచెం కలకలం రేపుతుంది. అండ్ నేను అమెరికాలో అక్కడున్న పొలిటికల్ సినారియోస్ లో వాళ్ళు తీసుకుంటున్న రాంగ్ డిసిషన్స్ కి ఖచ్చితంగా చచ్చినట్టు లీవ్స్ ఇవ్వకపోవడం వల్ల, లాక్డౌన్ ప్రకటించకపోవడం వల్ల, అంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా బిక్కుమంటూ ఆఫీసులకి వెళ్ళిన మన తెలుగు వాళ్ళందరికీ, అంటే అందరికీ, ఎస్పెషల్లీ నా గొడవ తెలుగు వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి అందరికీ నేను చాలా, అంటే ఎలా చెప్పాలంటే, నా మనసంతా మీతోనే ఉండింది. కానీ లక్కీగా ఇప్పుడు అంతా దాని నుంచి బయటకు వచ్చా. ఇప్పుడు మీ యుఎస్ తో పోటీపడి ఇండియా కూడా చాలా మంచి కేసులు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి. సో అందరికి మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు దిలీప్ అడిగినట్టు థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎలా చేయాలి అన్నది నిజంగా నాకు తెలియదు. నాకైతే సినిమా కన్నా, కెరియర్ కన్నా, అన్నిటికన్నా లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఉంటాయి. సినిమాకి వెళ్ళాలంటుంది, థియేటర్కి వెళ్ళాలని ఉంటుంది, మళ్ళీ ఎగబడి థియేటర్లో ఆ టికెట్ల కోసం కొట్టుకుంటూ, బ్లాక్ లో టికెట్లు కొనుక్కుంటూ, అన్ని బాగుంటాయి. కానీ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక ఫేజ్ వచ్చింది, ఛాలెంజింగ్ ఫేజ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ప్రాపర్ అండర్స్టాండింగ్ తో దాని భయం అంటారా, భక్తి అంటారా, జాగ్రత్త అంటారా, ప్రేమ అంటారా, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, కొంచెం అంటే ఒక భయపెట్టే ఒక శత్రువు నుంచి మనం ఫైట్ చేసుకోవాలి. సినిమా, షికారు, అంటే ఈవెన్ తిండి, అంటే బయటికి వెళ్ళి తిండి, ఔటింగ్లు, పబ్బింగ్లు, ఇవన్నీ మనకు ఎంటర్టైన్మెంట్. ఇవి లేకపోతే బోర్ కొట్టేస్తాం కాదంట్లే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే చెప్తున్నా, వరదలు వచ్చి ఇంటి కప్పుల మీద నిల్చుంటాం అంటే మనం ఎప్పుడు చూడలేదు. నాకు ఎంతమంది చూసిన వాళ్ళకి కనెక్ట్ అయ్యే విషయం. పీకల్లో సునామీలు వచ్చేసి, వరదలు వచ్చేసి ఇంటి కప్పు మీద ఉండి కాళ్ళ కింద పాకుతున్న నీటిలోంచి పాములు వెళ్తున్నాయా, తేళ్లు వెళ్తున్నాయి, జర్లు వెళ్తున్నాయి తెలియక
పిల్లల్ని ఎక్కడ కూర్చోపెట్టాలో తెలియక నెత్తి మీద పిల్లల్ని పెట్టుకొని తిండి తినడానికి లేక హెలికాప్టర్స్ ఇసిరేసే ఎంగిల్ మెతుకుల కోసం, అంటే ఎంగిల్ కాదు వాళ్ళు ఇచ్చేది, అంటే అలాంటి ఒక 2 మెతుకులు దొరికితే నేను తినాలా నా బిడ్డకి ఇవ్వాలా అని తెలియనంత గడ్డు పరిస్థితి మనం యాక్చువల్ గా అలాంటివి ఏవి చూడలేదు. అంటే దాంతో సమానంగా దీన్ని చూడాలి. ఎందుకంటే మన ఎంటర్టైన్మెంట్, మేము ఎంతకాలం ఇంట్లో ఉంటాం, బోర్ కొడుతుంది, ఇలాంటి కంప్లైంట్లు వినవచ్చు. ఇది మన కోసం మనం తీసుకుంటాం జాగ్రత్త. సో దిలీప్, నేనేం చెప్తానంటే సినిమా ఉండాలి, అన్నీ ఉంటాయి, రిలీజ్ అయినప్పుడు అన్నీ అవుతాయి. బాగున్న సినిమా ఎప్పుడైనా ఆడుతుంది, బాగాలేని సినిమా ఎప్పుడైనా చిరాకు వస్తుంది. నేను ఒకటే చెప్తా దీనికి ముగింపు, థియేటర్లో ఎలా రిలీజ్ చేయాలో నేను ఇవాళ చెప్తే ఎవడు వినేది ఉండదు, కానీ ఇక్కడ వేరే అన్ని జరుగుతున్నాయి. ప్రపంచంలోనే లీడర్స్, పబ్లిక్ అని 3 లీడర్స్, బిజినెస్ పీపుల్, పబ్లిక్ అని 3 వర్గాల కింద మారిపోయారు. వీళ్ళు ఎవరెవరు కలిసి ఏమేమి చేస్తున్నారు అంటే అది వాస్ట్ టాపిక్, ఇప్పుడు అది కాదు. కానీ నేను చెప్పేది ఒకటే, ఒక చెత్త సినిమాకి మనం వెళ్ళిపోయి తెలియక, ఇది నేను పెద్ద పెద్ద మన ఫేవరెట్ స్టార్స్ సినిమాలు కూడా చెత్తలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా, అది ఎప్పుడు వస్తుంటే అని చెప్తున్నా. అలాంటి ఒక చెత్త సినిమాకి మనం లాస్ట్ 45 రోజులు 60 రోజుల తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయి ఆ సినిమా బోర్ కొట్టి, ఆ బోర్ కొట్టడం మాత్రమే కాకుండా అందుకు వెళ్ళినందుకు మనకు కరోనా తగిలి బయటకు వచ్చాం అనుకోండి, అంటే ఇంతకన్నా చెత్త 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 ఇమాజినేషన్ ఉండదు నాకు తెలుసు. బట్ ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంచెం కంట్రోల్ చేసుకుందాం. చక్కగా ఇళ్లలో నేను ఎంత చెప్పినట్టు పై కప్పుల మీద పిల్లల్ని నెత్తి మీద పెట్టుకుని అన్నం మెతుకుల కోసం ఎదురు చేసే పరిస్థితి కాదు. అమెజాన్ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ లో ఉన్నాయి, అంటే మీరు చెప్తున్న మీ సినిమా పిచ్చకి కావాల్సిన అన్ని ఉన్నాయి. ఈయన ఈ దిలీప్ ఆటికి కూడా రివ్యూస్ ఇచ్చేస్తాడు పనిగా అంటే చెప్తున్నారు. అందరూ అన్ని పనుల్లో బిజీగా ఉన్నాం, అది మాత్రం అర్థం చేసుకోవాలి. ఎవ్వరు ఏ పని ఆగట్లేదు, ఇళ్లలో తాగిన వాళ్ళు తాగుతున్నారు, తిన్న వాళ్ళు తింటున్నారు, అన్ని పనులు జరుగుతున్నాయి, అర్థం చేసుకోండి. ఒకటి మన ఎవడో ఆపుతున్నాడు లీగల్ గా, లాక్డౌన్ అని చెప్పే ఒక చిన్న ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటది, ఒకరు మనం రెస్ట్రిక్ట్ చేస్తే చాలా. అలా కాకుండా మీకు మీరే చక్కగా విపాసనకి వెళ్ళాం, లేకపోతే మౌనవ్రతం చేస్తున్నాం, లేకపోతే ఇంటి పట్టు మెడిటేషన్ చేస్తున్నాం, లేదా రిజర్వేషన్ ప్రోగ్రామ్ ఉంటాయి, మనం 45 రోజులు లేదా అయ్యప్ప స్వామి మాల వేసుకొని చేసే పనులు, అవన్నీ ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి. మీ హెల్త్ చూసుకోండి, మంచి మంచి సినిమాలు చూడండి, పుస్తకాలు చదవండి. వెనక చూస్తే గోల్డెన్ పుస్తకాలు తీసి పెట్టుకుని ఏది ఎదురు పెట్టుకుంటే అలాగా మనకి మనం బిజీగా ఉండాలి. నేను కూడా ఇందాక ఫస్ట్ దిలీప్ అడిగిన క్వశ్చన్ చెప్పాను ఏంటంటే, బోర్ కొట్టడం అనేది ఉండకూడదు, అది మన చేతుల పని. మనకి ఏం ఇంట్రెస్ట్ కలిగిస్తుంది ఆ పని చేయాలి. మనకి లేని దానికోసం ఆలోచించొద్దు. బయటకు వెళ్ళలేకపోతాం, సినిమా హాల్లో చూడలేదు, రెస్టారెంట్కి వెళ్ళాను, పబ్కి వెళ్ళాను, లేదు, వద్దు వద్దు, ఇప్పుడు బాగాలేదు, కొద్ది రోజులు ఆ వ్యాక్సినేషన్ ఏదో వచ్చేదాకా ఉందాం, ఆ తర్వాత మళ్ళీ రచ్చరంబోలా. ఏంటంటే నేను ఒక సినిమా వాడిగా, సినిమా రిలీజ్ అయితే జనం అంతా రండి మా సినిమా చూడండి అని పిలిచేది ధైర్యం ఇది నాకైతే లేదు. లైఫ్స్ ముఖ్యం, తర్వాత ఏదైనా సరే ఉన్నామా తిన్నామా బతుకున్నామా, తర్వాత ఎన్ని చేసినా చెల్తే. సో మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇదో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఇది కరెంట్ సిచ్యువేషన్. నేను మీతో ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను అడ్రస్ చేద్దాం అనుకుంది, మీతో మాట్లాడుకుంది ఇంట్లో మర్చిపోయాను. చాలా వెరీ సారీ, ఎందుకంటే పబ్లిక్ గా చూస్తారు ఇదంతా, వాళ్ళకి కనీసం హాయ్ కూడా చెప్పలేదు. సో నేనేమన్నాను, మై హార్ట్ గోస్ విత్ యూ, మీ అందరితోనే నేను ఉంటాను డెఫినెట్ గా. అందరూ బాగుండాలి. ఐ డోంట్ వాంట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్. ఏది సినిమాకి వెళ్ళటం వల్ల మాకు ఇది వచ్చింది, లేకపోతే మా వాళ్ళకి ఇది వచ్చింది, వద్దు, ఎవరికి ఏం రావద్దు. ఇళ్లలో కూర్చోండి. ఇదే అందరు చెప్పేదే, కళ్ళు ముక్కు నోరు టచ్ చేయకండి చేతులతో. అది చేయకపోతే మనం ఏం చేసినా కడిగేసుకుంటే అయిపోద్ది, ఎంత సింపుల్. బయటకు వెళ్ళొద్దు, వీళ్ళంతవరకు వెళ్ళినా కూడా ఇది టచ్ అవ్వకుండా చూసుకోండి, ఫేస్ సెపరేట్. వెల్ సెడ్ హర్ష. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది, అండ్ యూట్యూబ్ లో జనాలు, యూట్యూబ్ హెస్ బికమ్ అ ప్లాట్ఫామ్ ఫర్ టాలెంటెడ్ పీపుల్ అండ్ ఫర్ న్యూ కమర్స్, అండ్ అసలు ఏమి చిన్న అంతే స్క్రాప్. సో ఇప్పుడు ఇంత సోషల్ మీడియా, ఇంత టెక్నాలజీ దీంట్లో హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఫర్దర్, అంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు హర్ష? లైక్ ఇప్పుడు విల్ ఇట్ బి అంటే బ్రైట్ గా ఉంటుందా, లేకపోతే ఇదంతా ఏనా ఎందుకంటే ఇప్పుడు నెగటివిటీ పెరిగిపోయింది జనాల్లో. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ బ్యాడ్, ఏదైనా న్యూస్ ఉంటే అది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది గుడ్ న్యూస్ కన్నా. ఇప్పుడు సినిమా పరంగా కూడా
ఒక సినిమా బాగుంది అంటే దాని గురించి నెమ్మదిగా మాట్లాడుకుంటారు జనాలు. ఒక సినిమా బాలేదు అంటే మాత్రం అది వైల్డ్ ఫైర్ అయ్యి ఇంకా అట్లా ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయి ఇంకా రకరకాలుగా విధాలుగా సినిమాని ఇంకా స్క్రూటినైజ్ చేసి అది చేసి ఒకవేళ అంత బాగోకపోయినా. సో ఈ సోషల్ మీడియా హౌ విల్ ఇట్ ఎఫెక్ట్ ఫిల్మ్ ఫెటర్నిటీ ఆర్ అస్ ఇన్ ద ఫ్యూచర్? జస్ట్ నాట్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ, ఇది ఎక్కువగా ఎఫెక్ట్ ఇచ్చేది ఫస్ట్ పబ్లిక్. ఎందుకంటే నేను గట్టిగా నమ్ముతున్న విషయం ఏంటంటే, హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక మంచి వినేదానికన్నా ఒక చెడు వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదివరకు మనకి టీవీలు కూడా లేని రోజుల్లో ఇరుగు పొరుగు కూర్చొని అమ్మలు అమ్మలక్కలు అందరూ కూర్చొని అది ఇంత ఈడు ఇలాగంట అది ఇలా చేస్తుందంట గాసిప్స్ రూమర్స్ మాట్లాడుకుంటారు. ఆఫీసులో మగాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, స్కూల్లో పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా ఇద్దరు మనుషులు కనిపిస్తే ఇంకోటి గురించి మాట్లాడుకోవడం ఉంటుంది అన్నది జగన్ సత్యం, వాళ్ళిద్దరు సంబంధించిన టాపిక్ కన్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదివరకు దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజులు, అది మాత్రం చూసిన పబ్లిక్ నేను చెప్పేది అర్థం అవుతుంది. ఒక సినిమా పాట చూడాలంటే వారం రోజులు ఆగాలి. ఆ వారం రోజుల్లో కూడా వాడికి ఇష్టమైన పాట వస్తుందో లేదో తెలియదు. అంత కష్టం చూడాలంటే. వినాలంటే రేడియో, అంతకన్నా ముందు రోజులు. అలాగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎదురు చూసి చూసి ఇప్పుడు ఒబ్బట్లు ఉన్నాయి, సున్నుండ్లు ఉన్నాయి, ఇవి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు. కానీ యాక్చువల్ గా ఇదివరకు రోజుల్లో పండగ వస్తే పెద్దోళ్ళు, అత్తలు, అమ్మమ్మలు, పెన్నులు అందరూ కలిసి కూర్చొని తల చేసి బాబాయిలు మామయ్యలు వెళ్ళి అవి ఇవి తీసుకొస్తే అవన్నీ కష్టపడి చేసి ఒక 4-5 రోజులు కష్టపడితే ఒక 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 ఐటెం తయారయ్యేది. అది ఆ పండగ రోజు నైవేద్యం పెట్టి దేవుడికి, తర్వాత మనం ప్రసాదంగా తిని అత కుమ్ముడే, వేర కుమ్ముడు. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ దొరికేస్తుంటే ఎలా ఉంది అన్నదే క్వశ్చన్. ఏదైనా సరే మీకు ఒక్కటే చెప్తున్నాను, అది తిండి కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, ఎనీథింగ్ దట్ గివ్స్ యూ ప్లెజర్, రొటీన్ అయిపోతే వచ్చే ప్రమాదం ఇంత అంత కాదు. ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు చాలా అరుదుగా ఉండాలి. వీకెండ్స్ అన్నది పోయి ఏ రోజైనా నేను తాగుతాను, తింటాను, తిరుగుతాను అనేవాడికి ఫ్రీడమ్ ఉంటూ ఉండొచ్చు, కానీ తొందరగా పిచ్చెక్కిపోయేది ఆడ. ఎప్పుడైతే లిమిటేషన్స్ లో ఉండి 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 ఓ వీకెండ్ కోసం ఎదురు చూసి ఆ సాటర్డే అయిపోయిన వెంటనే ఆ సండే రోజు నిద్రపోయాడు, ఫుల్ పార్టీ చేసుకుని సాటర్డే ఫ్రైడే నైట్, సాటర్డే కూడా అదే హ్యాంగ్ ఓవర్, సండే రోజు నిద్ర ఫుల్గా పడుకొని లేచి మండే మళ్ళీ కష్టపడి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే. ఇది మనం మిస్ అయిపోతే ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు ఈ పాయింట్ కి నేను దాన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తున్నా అంటే, పక్కల గురించి నెగిటివ్ వినడం, కాంట్రవర్సీ వినడం, వాళ్ళ మీద జోకులు వేసుకోవడం, లోకుగా మాట్లాడడం అనేది హ్యూమన్ టెండెన్సీ. ఎందుకంటే మనం చేయలేని పని ఇంకోటి చేస్తున్నారంటే వాళ్ళ గురించి లోకం. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, సినిమా వాళ్ళు పక్కన పెట్టేద్దాం, ఎవడైనా మంచి కార్ కొన్నాడంటే ఏదో పని చేసి ఉంటాడు రా, అంత డబ్బులు ఎక్కడ లేకపోతే అని అంటాను మనకి ఇష్టం. ఎందుకంటే మనం చేయలేకపోతున్నాడు, చేస్తున్నాడు కాబట్టి. ఇలాగే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుని కొత్త హ్యాపీగా ఉన్నారంటే, ఇప్పుడు ఎలాగే ఉండదు రా, కొద్ది రోజులు పోని మొదలవుతుంది, అరే మంచిగా ఉన్నారన్న మాట రాదు. అలా పోనీ 60 ఏళ్ళు షష్టి పూర్తి చేసుకున్నాడు, ఈ షష్టి పూర్తిలో అవన్నీ వేస్ట్ రా, లోపల ఎంత కొట్టుకుంటారో ఎవరికి తెలుసు. అలా మాట్లాడేవాడి దగ్గరికి నలుగురు చేరుతారు. ఎందుకంటే ఎవరి గురించి ప్లస్ ఎందుకు మాట్లాడరు అంటే, ఒకటే ఒక కారణం, మనం అందరికన్నా బాగున్నా అనిపించుకోవడానికే. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, పక్కోడి గురించి లోకుగా మాట్లాడితే మనం బాగుంటాం అనుకోవడం అనేది మానసిక రుగ్మత. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇందాక దిలీప్ చెప్పినట్టు, ఎప్పుడైతే మనం ఒక సినిమా మంచి కోసం చాలా లేట్ గా మాట్లాడుతున్నాము, ఒక నెగిటివ్ గురించి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ చేస్తున్నాం, దానికి కారణం ఒకటి ఏంటంటే, మనకి ఒకరిని విమర్శించడానికి ఉండే ఉత్సాహం ఇంక దేని మీద ఉండదు. ఒక కొత్తగా ఎలక్ట్ అయిన చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఏం మంచి పని చేశాడు మనం చూడడం, ఏం చెడ్డ చేశాడో చూడ చేస్తే అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో ముస్లిమ్స్ ఆ ఎంగిల్ వేసేస్తున్నారు, ఆ ఉమ్ములు చేస్తున్నారు, ఆ స్పూన్లు ఏవో చేస్తున్నారు, వీడియోలు వైరల్ అయిపోయి అంత పూలు దిగారు. అవన్నీ అబద్ధాలని తెలిసినాయి. ఎక్కడ పెట్టుకుంటాం మన మొహాలు తీసుకెళ్ళి, పారేసుకున్న నోరు. ఇప్పుడు ముస్లిమ్స్ ని అంటే చెప్తున్నాను, ఇక్కడ సీరియస్ టాపిక్స్ మాట్లాడడం నా ఉద్దేశం కాదు, బట్ జరిగింది కాబట్టి ఒక కమ్యూనిటీని, ముస్లిమ్స్ అనండి, ఒక తెగ అనండి, ఒక క్యాస్ట్ అనండి, ఒక ప్రాంతం అనండి, ఒక ఫ్యామిలీ అనండి,
మనం నోటుకు వచ్చిన మాట్లాడడం అన్నది అలవాటు. అది కాదు, అది మనం కరెక్ట్ కాదు, మనం కూడా కరెక్ట్ కాదు, వాడు రాంగ్ కాదు అని తెలిసినప్పుడు మనం ఏం చేయగలం? మనం అండూ చేయలేం. ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ గా మైండ్ సెట్ ఆఫ్ హ్యూమన్స్ ఎట్లా తయారైందంటే ఆ పలానా వాడికి ఈ అమ్మాయికి ఏముందో తెలుసా అని హెడ్డింగ్ యూట్యూబ్ లో పెడితే మనం వెళ్ళి అదే చూస్తున్నాం. ఇది నేను చెప్పేది ఏంటంటే దిలీప్, హ్యూమన్ మైండ్ సెట్ లోనే ప్రాబ్లం. రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోయి, ఏది ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ఒక రోజు నా దగ్గర కన్ఫ్యూస్ చేసి చాలా బాధ అనిపించింది. వాళ్ళు యుఎస్ లో వీసా కాదు అసలు, యుఎస్ లో ఉద్యోగం అనేది పెద్ద ఇష్యూ అనమాట. అంటే ఒక అప్లికేషన్, ఒక ఏమంటారు అపాయింట్మెంట్ లెటర్, వాట్ ఎవర్, ఇవన్నీ పక్కన పెడితే ఆడు ఎంతసేపు చదువుకి పడిన టెన్షన్, డిగ్రీ, ఆ తర్వాత యుఎస్ లో జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్తే ఎలా ఉండాలి, గ్రీన్ కార్డు, ఇంకా ఒకటి సిటిజన్షిప్ అన్ని వచ్చి పిల్లలు పుట్టారు, వాళ్ళు స్కూల్, ఇవన్నీ రొటీన్ అయిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత వాడికి ఏం చేయాలి తెలియదు. వీకెండ్స్ కోసం బయటకి ఎప్పుడో వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఖర్చు, లేకపోతే ఇంకోటి టైం వేస్ట్, అక్కడికి ఏం చేయాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే బోర్డమ్ అన్నది రొటీన్ అయిపోవటం వల్ల, అంటే ఒకే పని చేయడం వల్ల వచ్చి దానివల్ల ఏంటంటే ఇంటర్నెట్ మీద పడతాం సింపుల్ కాబట్టి, మౌస్ క్లిక్ ఇలా ఏదో నొక్కాం, అక్కడ ఏదో కాంట్రవర్సీ టాపిక్ ఆడి ఈడు తిట్టుకుంటే మనం చూడాలి. అలా మీరు చూస్తే యూట్యూబ్ లో ఎంత మంది ఈ మధ్య కూర్చొని ఆడి బతుకు నేను ఇలా తెస్తా, దాని జీవితం ఎలాగా, సాక్ష్యాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీరిచ్చే లైక్లు, మీరిచ్చే వ్యూస్, లైక్ కూడా అక్కడ వ్యూస్ కాడికి డబ్బులు పడుతున్నాయి, ఆ విషయం మీకు తెలియదు. ఆడు సంపాదిస్తున్నాడు, పోగొట్టుకుంటే మీరు నెగిటివిటీ మైండ్ లో పెరిగిపోతుంది. ఆ చెత్త ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మన ఫ్యామిలీస్ మీద చూపిస్తాం, అనుమానాలు డెవలప్ అవుతాయి, నెగిటివిటీ డెవలప్ అవుతుంది. పోతుంది ఎవరు? మనమే. ఇది ఒక్కటే, నేనేదో చెప్పేస్తే మీకు అర్థమైపోతున్నానో లేకపోతే అర్థమై మీరు పాటించేస్తారని కాదు. ఇది ఫస్ట్ మనలో ఉన్న ఒక తప్పుని మనం యాక్సెప్ట్ చేసి, ఎస్ ఇది నా మిస్టేక్ అని అర్థం చేసుకొని దీని నుంచి బయటపడాలన్న ఉత్సాహం ఉంటేనే మనం మారుతాం తప్ప సాక్షాత్ దేవుడు వచ్చి దిగి చెప్పినా ఎవడేం మారడు. సోషల్ మీడియా అన్న దానికి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకే ఛానల్ వచ్చిన రోజు మనం ఎంత తృప్తిగా టీవీ ముందు కూర్చున్నాం, ఇవాళ 100 ఛానల్స్ ఉన్నాయి, రిమోట్ పట్టుకుంటాం, మారుస్తూనే ఉంటాం. దాని నుంచి ఏంటంటే ఎందుకు మారుస్తున్నాం అంటే ఆ ప్రోగ్రామ్ బాగోదు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మంచి ప్రోగ్రామ్ వచ్చినా మార్చడం అలవాటు అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, మంచి ప్రోగ్రామ్ వచ్చినా మార్చడం అలవాటు అయిపోవడానికి ఒకే కారణం ఏంటంటే ఎడిక్షన్, రెస్ట్లెస్నెస్. ఆ రెస్ట్లెస్నెస్ ఎడిక్షన్ అయిపోయింది. సో ఆ ఎడిక్షన్ అలా మనం డెవలప్ చేసుకొని మనం ఛాన్స్ మార్చి ఇదంతా అవడం వల్ల నెగిటివిటీ పెరిగిపోయి, ఏమి దిలీప్ చెప్పిన దాంట్లో నాకు దిలీప్ మీరు చెప్పింది 200% రైట్. ఏంటంటే నెగిటివిటీ అది పెరిగిపోయి ఏంటంటే సరదాగా ఒక మనిషిని అవుట్ ఆఫ్ ద వేలో కాంప్లిమెంట్ ఇద్దాం, అవును, అది నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫుడ్ తింటున్నాం, లేకపోతే సినిమా చూస్తున్నాం, దాని గురించి మంచి విషయాలు మాత్రమే చెప్పాలన్న ఆలోచన ఎందుకు రాదు? ఎందుకంటే అలా చెప్తే ఎవడు వినడు. మనం వినేవాళ్ళు కావాలి, చెప్పే పాయింట్లు కరెక్ట్ అయి ఉండాలి. కానీ ఇంకోటి చెప్తున్నా, కేవలం ఒపీనియన్ ఏమంటారు దాని ఫండమెంటల్ రైట్ టు స్పీచ్ అని అది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎవడు ఒపీనియన్స్ అని చెప్పడం మొదలు పెడితే చెత్త. అయితే ఒకటి ఫైనల్ గా ఏంటంటే, ఫైనల్ గా 100 మంది మనం చెప్పినా మనం ఎవరికి వింటాం అన్నది మన ప్రైడ్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అది. సో దాన్ని మనం పనంగా పెట్టేసి అవతల తినడంలో అర్థం లేదు. ఆడు ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు వింటున్నావు, అయిపోయింది. మన మీద మనకి రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఎవ్వడు మనం డిస్టర్బ్ చేయడు. మనకి ఛానల్ బోర్ కొట్టిందా, సినిమా బోర్ కొట్టిందా, ఒక పుస్తకం చదువుకో, లేకపోతే ఒక మొక్కను పెంచు, ఒక కుక్కలతో ఆడుకో, లేకపోతే అమ్మ నాన్నతో కబుర్లు చెప్పు, వైఫ్ తో ఫ్యామిలీస్ ఉన్నట్టు చెప్తున్నా. పనికొచ్చే పనులు 30 లక్షల పనులు ఉన్నాయి, అవన్నీ మానేసి బోర్ అంటే బుద్ధి లేదు అన్న బస్, బుద్ధి లేదు. బోర్డం ఏంటి బాగుంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా మంచిగా పాజిటివ్ గా తీసుకొని అప్లై చేస్తే చాలా బాగుంటది హర్ష. లైక్ మన హ్యాపీనెస్ కోసమే దిలీప్, ఎవడో మెచ్చుకుంటాడని కాదు, నన్ను ఎవడో ఇప్పుడు ఇది విని ఎవడో నన్ను మెచ్చుకోకర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను ఇలా చేయడం వల్ల. దట్స్ రైట్, యా. ఎవరు వాళ్ళు దే హ్యావ్ టు అప్లై ఇట్ టు దెమ్సెల్వ్స్ అండ్ రియాక్ట్ టు ఇట్, అంతే. సో యా, నా సైడ్ నుంచి ఐ హ్యాడ్ ఆల్ ద క్వశ్చన్స్.
హర్ష, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు యాక్చువల్ గా ఇంతసేపు అంటే ఇంత మంచిగా, ఇంత ఎలాబరేటెడ్ గా మనం చాలా మంచి మంచి టాపిక్స్ అవి మాట్లాడుకుంటాం ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఐ వాజ్ లైక్, బట్ ఇట్ వాజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ, బట్ ఒకటి మాత్రం చెప్తాను దిలీప్, ఇట్స్ ఆల్వేస్ బీన్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ. అంటే ఎందుకంటే ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ యూ, దట్స్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నాకు వెరీ యాజ్ అన్ యాక్టర్ అంటే ఒక విషయం చెప్తాను. నేను యాక్టర్ అవ్వాలనుకున్నది బేసిక్ గా నేను యాక్టింగ్ చేద్దామని కాదు. నేను చెప్పాను కదా, మ్యూజిక్ లో ఏదో చేద్దామని వచ్చినండి, ఇక్కడ తినడం కోసం ఉండడం కోసం యాక్టింగ్ సెలెక్ట్ చేసుకుని ఉండిపోయాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాలాంటి వాళ్ళు చాలా డేంజర్. ఏంటంటే యాక్టింగ్ చేద్దామని వచ్చిన వాళ్ళు కొంచెమైనా ఇదవుతారు కదా, అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటారు తప్ప, నాలాంటి వాళ్ళు ఏంటంటే నేను ప్రేక్షకుల నుంచి వచ్చి అందరిని విమర్శించారు అక్కడ. నా ప్రొఫెషన్ ఇది అవ్వబోతుంది అన్నప్పుడు నేను ఆ లోటుపాట్లు అర్థం చేసుకుంటా. పలానా యాక్టర్ అందుకు చేయలేకపోతున్నాడు కొద్ది, నాకు అవన్నీ ఆడియన్స్ గా అవన్నీ అనవసరం బాస్, అది బాగా చేశాడా లేదా, ఇది ఒకటే క్వశ్చన్. సో అలాగని ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, అంత మూర్ఖంగా ఉండి అందరిని ఏకి పారేసేవాడిని. కెమెరా ముందు నిల్చున్నప్పుడు నన్ను ఎవడైనా తిడతాడేమో, నా మీద జోకులు వేస్తాడేమో, నన్ను ఎవరైనా లాఫింగ్ స్టాక్ తీసుకుంటారని భయంతో జాగ్రత్తగా ఉండటం వల్ల ఏదో ఈ పేరు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, ఓ మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలి, అది కాకుండా కష్టపడడం జాగ్రత్తగా ఉండాలి, అది కాకుండా ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు మెజార్టీ కనిపిస్తున్నారు. అందులో కొంచెం కనిపించే రేర్ టాలెంట్ మీలాంటి. నేను 8 years బ్యాక్, ఇఫ్ యూ రిమెంబర్ మై, అది సినిమా హాల్ సీతం వాకిట్లో మూవీ హాల్ అక్కడ కలిసిన వెంటనే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇంకెంతకాలం ఇది అని. అవును, అది అన్న తర్వాత మీరు చేసింది అంటే ఇదిగో అదిగో అదిగో అని చెప్పి తక్కువ కొడితే అక్కడెక్కడ యూఎస్ లో ఉన్నారు. అది అక్కడ ఉండకండి, వచ్చేయండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, లైఫ్ లో ఎప్పుడైనా ఒకటే దిలీప్, మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, మీ ఉద్యోగంలో మీరు బాగా డబ్బులు సంపాదించి అంటే హ్యాపీగా ఉన్నారంటే ఉండండి. కానీ మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం నేను బయటకు నా ఆశ చెప్పొద్దు. ఉంటే మీ మనసులో ఒకటి అనుకోండి, మీరు కనుక అక్కడే ఉండి ఏ కారణం చెప్పైనా మీరు అక్కడే ఉండిపోయి ఇక్కడికి రాకుండా మీ లైఫ్ అంతా అలా స్పెండ్ చేస్తే మాత్రం ఒక స్టేజ్ లో మీరు రిగ్రెట్ తో కుళ్ళిపోతారు. అది మాత్రం అనవసరం. అంటే మీకు ఏదైనా ఇతరత్ర రెస్పాన్సిబిలిటీస్ ఉండి నేను కదలలేను హర్ష, నేను రాలేను, నేను చేయలేను అంటే, ఇక్కడికి వస్తే ఏదో గ్యారంటీ మీకు అవకాశాలు వచ్చేస్తాయని కాదు. అరే అక్కడ ఉంటే అసలు రావు, అంతవరకు చెప్పగలను. సో నేనేమంటానంటే, మీకు ఉన్న ఇంట్రెస్ట్లు మీరు మీ సినిమా పిచ్ అన్నది ఏదైతే మీ సైట్ ఉందో దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. అట్లీస్ట్ అందులో మంచి వెబ్ సిరీస్ స్టార్ట్ చేయండి. యుఎస్ లో మీ ఇలాంటి వాళ్ళు నిజంగా చేస్తే, నాకు తెలిసిన బ్యూటిఫుల్ టాలెంట్ ఉంది యుఎస్ లో. అందరినీ సమీకరించుకొని అక్కడే ఏదో ఒకటి చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు కూడా అన్నట్టున్నారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, మీకు డబ్బులు ప్రాబ్లం లేదు, లొకేషన్ కి లేదు, పర్మిషన్స్ కి లేదు, చక్కగా కంటెంట్ తీసుకొచ్చి పెట్టండి, అవేవో చేయండి, లేదా ఇక్కడికి వచ్చేయండి హ్యాపీగా, ఇక్కడికి వచ్చి ఏదో చేయండి. అంతేగాని మీ దానికి పరిమితం. నేను మీ రివ్యూస్ నేనేమి ఇది అవ్వట్లేదు, అది తక్కువ చూడట్లేదు, తక్కువ చేయట్లేదు, అన్ని ఫాలో అవుతాను, మీకు తెలుసు, రెగ్యులర్ చెప్తాను. కానీ ఏమంటానంటే, డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు దట్ వన్ పర్టికులర్ థింగ్ వేర్ యు ఆర్ మెంట్ ఫర్ సో మెనీ అదర్ థింగ్స్. దట్స్ వాట్ ఐ సీ. Yeah, I'll definitely take this point, Harsha. Definitely గా. Take it seriously. ఎప్పుడు సలహాలు ఇవ్వను, ఇప్పుడు ఇచ్చాను. ఇది కొంచెం నా వింటారన్న హోప్ తో ఇచ్చాను, చూద్దాం. Definitely గా హర్ష, yeah, heartfully I'll take that suggestion. డౌట్ లేదు దాంట్లో. సో మన వీడియో చూసే ఆడియన్స్ కి లాస్ట్ లో ఏమైనా చెప్తారా హర్ష, లైక్ సమ్ ఫైనల్ వర్డ్స్ బిఫోర్ వి? అది యూజువల్ గా ఇంట్రడక్షన్ లో చెప్పడం, లాస్ట్ లో చెప్పడం, మధ్యలో చెప్పాను అదే కదా. అది ఫైనల్ సోల్. అది నేను మనస్ఫూర్తి మాట్లాడేసాను ఆ నిమిషం. నేను అంటే ఫార్మల్ గా మొదలు పెట్టి అందరికి గుడ్ ఈవినింగ్ అండి అని చెప్పడంలో అంత ఫీల్ ఉండేది కాదేమో. ఇప్పుడు ఇలా మీరు అడిగిన వెంటనే ఇలా చెప్పడం కూడా ఏమో మధ్యలో ఒక ఎమోషనల్ కంటెంట్ వచ్చింది ఉంటుంది. సమ్మె ఫెల్ట్ లైక్ దీంట్లో హాయి కూడా చెప్పలేదు అని. అది మంచిదైంది అప్పుడు చెప్పకపోవడం, ఎందుకంటే మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి ఆలోచించి నాకు నిజంగా తెలియదు. నిజంగా అక్కడ ఉన్న చాలా మంది నా మిత్రులు వాళ్ళు హాలిడేస్ దొరక్క కోవిడ్ కి భయపడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ అన్ని వింటుంటే ఇప్పుడు అంతా సో నాకు అనిపిస్తూ ఉంటది. ఫ్రెండ్స్ అదంతా పక్కన పెడితే ఆడియన్స్ చాలా మందికి తెలుసు కదా నేను. సో ఆ విధంగా వాళ్ళందరితో నేను కనెక్టే. పేర్లు తెలియకపోవచ్చు, ఏదో రోజు నేను యూఎస్ వస్తే ఎవరో పలకరిస్తే దాని అర్థం వాళ్ళకి తెలిసినట్టే. సో హాఫ్ పరిచయం హాఫ్ రిలేషన్ ఉంది మన ఇద్దరి మధ్య, అంటే అందరితో.
సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు నేను తెలుసు కాబట్టి నాకు మీరు తెలుసని నమ్ముతూ ఒక్కటే వినండి, మీరందరూ నాకు ఇంపార్టెంట్. మీరందరూ బ్రహ్మాండంగా ఉండాలి. సినిమాలు అన్ని చూద్దాం, అన్ని చేద్దాం, కానీ హెల్త్ ఈజ్ వెల్త్ ఫస్ట్. అంటే ఈ సోది సలాలు ఇచ్చాడు వద్దాది, ప్లీజ్ ఇది ఒకటి సీరియస్ తీసుకోండి అంతే. కూల్. థ్యాంక్ యూ హర్షద్. నేను మై ప్లెజర్ సో మచ్. నెక్స్ట్ టైం మన ఇద్దరం హైదరాబాద్ లో మాట్లాడుకోవాలని జూమ్ కాల్స్ ఇవే వద్దు. ఫైటింగ్ గేమ్ మన